హాయ్ హలో వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ హిస్టరీ ఫ్యాకల్టీ ఉమామేశ్వర్. ఓకే, మనము ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ సంబంధించిన అంశాలపైన విశ్లేషణతో పాటు టెస్ట్ సిరీస్లోని ముఖ్యమైన క్వశ్చన్స్, వాటికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. మరి మొత్తం టెస్ట్ సిరీస్కు సంబంధించి ఒక 5 టెస్ట్ సిరీస్లు ప్లాన్ చేసాం. మరి ఇందులో ప్రతి టెస్ట్ సిరీస్లో టోటల్ ఏపీ హిస్టరీ పైన 75 మార్కులు. ఆ 75 క్వశ్చన్స్, ఆ 75 క్వశ్చన్స్ సంబంధించిన విశ్లేషణతో పాటు ఓవరాల్గా సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టుగా ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ ఆధారంగా మనము క్వశ్చన్స్ రూపొందించడం జరిగింది. మరి రీసెంట్గా అశోక్ ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ సారు తెలంగాణ చరిత్ర సంస్కృతి మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర వీటికి సంబంధించి రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 5 టెస్ట్ సిరీస్లు సార్ ప్లాన్ చేస్తే ఆ 5 టెస్ట్ సిరీస్లో మ్యాక్సిమం సబ్జెక్ట్ అంతా కవర్ అయ్యేటట్టుగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఈ టెస్ట్ సిరీస్ల వల్ల రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఆంధ్రాలో కూడా ఏపీ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ప్లాన్ చేశాం. మొత్తం ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఈ 3 ఓవరాల్గా సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టుగా ప్రతి చాప్టర్ని టచ్ చేస్తూ గతంలో 2008, 2011, 2012, 2017, 2019 గతంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, ప్రస్తుతం క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఈ ట్రెండ్ ఆధారంగా మనం క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. వాటి విశ్లేషణ కూడా అత్యద్భుతంగా రూపొందించడం జరిగింది. దాదాపుగా ఒక 75 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఓవరాల్గా 500 నుంచి 1000 క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టుగా మొత్తం ప్రతి చాప్టరు ఓవరాల్గా కవర్ అయ్యేటట్టుగా మనం టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం. ఇది ఖచ్చితంగా విద్యార్థికి 100కు 100% ఉపయోగపడేటట్టుగా అశోక్ ఆన్లైన్ అకాడమీ ఈ టెస్ట్ సిరీస్లో ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్ సిరీస్ చూద్దాం. 75 క్వశ్చన్స్, వాటి విశ్లేషణ, మొత్తం ప్రతి చాప్టర్ పైన క్వశ్చన్స్, వాటి విశ్లేషణ చూద్దాం. ఏ చాప్టర్కి ఎంత వెయిటేజీ ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్ టచ్ చేస్తూ, అంటే చరిత్ర పూర్వయుగం అంటే శిలాయుగం నుండి 2014 ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్ర తెలంగాణలుగా విడిపోయేంత వరకు ఉండే అన్ని చాప్టర్స్ని ఫోకస్ చేస్తూ రూపొందించిన టెస్ట్ పేపర్స్ చూద్దాం. ఓకే, మరి టెస్ట్ సిరీస్ 1లో పేపర్ 1 సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏపీ హిస్టరీ సంబంధించిన క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, ప్రాచీన శిలాయుగంలో రాతి పనిముట్లు లభించిన ప్రాంతాలలో సరైనవి. ప్రాచీన శిలాయుగం పైన గతంలో 1-2 క్వశ్చన్స్ టచ్ చేస్తున్నాడు. శిలాయుగం ప్లస్ లోహయుగం, ఈ రెండింటిని బేస్ చేసుకుని 1-2 క్వశ్చన్స్ గతంలో అడిగాడు. దీన్ని బేస్ చేసుకుని మనం కూడా క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఓకే, ఫస్ట్ వన్, ప్రాచీన శిలాయుగంలో రాతి పనిముట్లు లభించిన ప్రాంతాలలో సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ప్రాచీన శిలాయుగంలో రాతి పనిముట్లు లభించిన ప్రాంతాలలో సరైనవి, ప్రాంతాలు లేదా సైట్స్ అని చెప్పచ్చు. 1 బిల్ల సుర్గం, బేతంచెర్ల, గిద్దలూరు, తాడిపత్రి, లత్తవరం, ముండ్లవారిపల్లి, నాగార్జునకొండ, పత్తిపాడు, డోర్నకల్, నాయుడుపల్లి, ముడుముల, రామచంద్రాపురం. అంటే ప్రాచీన శిలాయుగపు రాతి పనిముట్లు లభించిన ప్రాంతాలలో సరైనవి ఏవి అని అడిగాడు. మరి ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభించిన ప్రాంతాలు ఇందులో చూస్తే ఆన్సర్ 1 సరైన ఆన్సర్. బిల్ల సుర్గం, బేతంచెర్ల, గిద్దలూరు. వీటితో పాటు మరికొన్ని సైట్స్లో కూడా ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన పనిముట్లు లభించాయి. ఇందులో మిగతా 3, 2, 3, 4 ఆప్షన్స్ నవీన శిలాయుగానికి సంబంధించిన సైట్స్, నవీన శిలాయుగానికి సంబంధించిన సైట్స్ లేదా ప్రాంతాలు. ఇవి మాత్రమే ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ప్రాంతాలు. దీంతో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్, బిల్ల స్వర్గం గుహ. ఈ బిల్ల స్వర్గం గుహ అనేది కర్నూలు జిల్లాలో ఉండే ప్రాంతం, కర్నూలు జిల్లా. దాంతోపాటు బేతంచెర్ల గుహ, ఈ 2 కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇక మరొకటి గిద్దలూరు.
ఇది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని డోర్నకల్లు సమీపంలో ఉండే ప్రాంతం గిద్దలూరు. మరి ఇందులో ఇంపార్టెంట్ గమనించండి, బిల్ల సుర్గం గుహ. ఈ బిల్ల సుర్గం గుహలో అనేక రాతి పనిముట్లతో పాటు తలలేని జంతు కళేబరాలు లభించాయి. ఇలాంటివి బాగా గుర్తించుకోండి, తలలేని జంతు కళేబరాలు లభించాయి. ఇక్కడ బిల్ల సుర్గం గుహ లేదా బిల్ల సొరంగం గుహ అని కూడా పిలుస్తారు, బిల్ల సొరంగం గుహ. ఇక బేతంచెర్ల గుహ, ఇక్కడ కూడా అనేక రాతి పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా ఈ రెండు. ఇక గిద్దలూరు, ఈ ప్రాంతంలో అత్యధిక మొత్తంలో రాతి పనిముట్లు లభించాయి గిద్దలూరు. దీని ఆధారంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ గిద్దలూరు రాతి పనిముట్లకు కేంద్రమై ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. దేనికి? రాతి పనిముట్లకు కేంద్రమై ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఇది ప్రకాశం జిల్లాలో లభించింది. మిగతావన్నీ తాడిపత్రి, లత్తవరం, ముండ్లవారిపల్లి అనంతపురం జిల్లా, నాగార్జునకొండ గుంటూరు జిల్లా, పత్తిపాడు, డోర్నకల్లు ప్రకాశం జిల్లా, నాయుడుపల్లి, ముడుముల, రామచంద్రాపురం వంటివి గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రాంతాలు. ఇవన్నీ నవీన శిలాయుగానికి సంబంధించిన సైట్స్. దీనికి సంబంధించిన విశ్లేషణ తర్వాత క్వశ్చన్స్లో మనం చూద్దాం. ఓకే, ఇక మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ అయితే బిల్ల సుర్గం గుహ, బేతంచెర్ల, గిద్దలూరు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి, ఈ గుహలని ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన గుహలని త్రవ్వకాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. వాటిని త్రవ్వకాల ద్వారా వెలుగులోకి తెచ్చిన వారిలో తిమ్మారెడ్డి మరియు ఎంఎల్కే మూర్తి అనేవారు ఈ బిల్లసుర్గం, బేతంచెర్ల, గిద్దలూరుకు సంబంధించిన కొండ గుహలలో మానవుడి యొక్క నివాస ప్రాంతాలను గుర్తించిన వాళ్ళు కె తిమ్మారెడ్డి, ఎంఎల్కే మూర్తి. కొంచెం డెప్త్గా పోతే అడిగే అవకాశం ఉండేది. ఇక మరొక క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికానిది చనిపోయిన వారికి స్మృతి చిహ్నంగా నిర్మించే శిలాస్తంభం మెన్హిర్. ఇది కూడా ప్రాచీన లోహ యుగానికి సంబంధించిన క్వశ్చన్, లేదా అయోయుగం, ఇనుప యుగం అంటూ ఉంటారు. చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికానిది: 1, చనిపోయిన వారికి స్మృతి చిహ్నంగా నిర్మించే శిలాస్తంభం మెన్హిర్. 2, మట్టితో చేసిన శవపేటిక సార్కోఫోగస్. 3, మరణించిన వారి సమాధిపై గొడుగు ఆకారంలో ఇటుకలను పేర్చడం. 4, డోల్మెన్ పెట్టను భూమిలో పాతిపెట్టి దాని చుట్టూ వృత్తాకారంలో రాళ్లను పేర్చడం సిస్ట్ అని పిలుస్తారని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ గమనించాలి, ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగం. దీని తర్వాత తామ్ర శిలాయుగం అనేది 4వది ఏపీలో కనిపించేది. 5వది ఇనుప యుగం లేదా అయోయుగం. ఈ యుగానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇనుప యుగం. ఈ ఇనుప యుగాన్నే అయోయుగం అని కూడా పిలుస్తారు. అయోయుగం. ఈ ఇనుప యుగం లేదా అయోయుగంలో అత్యంత ముఖ్యమైన నిర్మాణాలు రాక్షస గుళ్ళు అనే సమాధులు. అందుకే ఆంధ్రదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో ఈ ఇనుప యుగాన్ని అయోయుగం అనే పేరుతో పాటు రాక్షస గుళ్ళ యుగం అని కూడా పిలుస్తారు. ఏమని? రాక్షస గుళ్ళ యుగం అని కూడా పిలుస్తారు. రాక్షస గుళ్ళ యుగం లేదా మరొక పేరు బృహత్శిలాయుగం అని కూడా పిలుస్తారు. బృహత్శిలాయుగం అని కూడా పిలుస్తారు.
బృహత్శిలలు అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు, మేగాలిత్స్ అని అర్థం, మేగాలిత్స్ అని అర్థం, పెద్ద పెద్ద బండరాళ్ళ యుగం అన్నట్టు పిలుస్తారు. ఓకే, మరి దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. దక్షిణ భారతదేశంలో లేదా ఆంధ్రదేశంలో మొట్టమొదటి నిర్మాణాలు బాగా గుర్తించుకోండి, రాక్షస గుళ్ళు అనే సమాధులు. ఈ రాక్షస గుళ్ళు అనే సమాధులు ఇనుప యుగ నాగరికతలో కనిపిస్తాయి. ఉత్తర భారతదేశ నాగరికతల్లో ఎక్కడా కానీ ఈ రాక్షస గుళ్ళు అనే సమాధులు కనిపించవు. కేవలం దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమైన సమాధులు రాక్షస గుళ్ళు అనే సమాధులు. దానికి సంబంధించిన ఆప్షన్సే ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, చనిపోయిన వారికి స్మృతికి చిహ్నంగా నిర్మించే శిలాస్తంభం మెనిహిర్ అన్నాడు. క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. అయితే మొదటిది సరి అయినదే మెనిహిర్. ఏంటి మెనిహిర్ అంటే దీన్నే తెలుగులో శిలాస్మృతి అని కూడా పిలుస్తారు. శిలాస్మృతి అని పిలుస్తారు. శిలాస్మృతి అని పిలుస్తారు. అంటే మరణించిన మృతదేహాన్ని, ఇనుపయోగ ప్రజలు మరణించిన వారిని భూమిలో పాతిపెట్టి మరణించిన వారిని భూమిలో పాతిపెట్టి పైన గుర్తుగా ఒక పెద్ద స్తంభాన్ని పాతుతారు. ఈ విధమైన సమాధిని అయోయుగ కాలం లేదా ఇనుప యుగంలో ఏమని పిలుస్తారంటే మెనిహిర్ అని. ఇది రాక్షస గుళ్ళు అనే సమాధుల్లో ఒక రకం. రాక్షస గుళ్ళు అనే సమాధులు దాదాపుగా 12 రకాల సమాధులు త్రవ్వకాల్లో వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి మెనిహిర్, అనగా మరణించిన మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టి పైన చిహ్నంగా, అంటే మళ్ళీ వాళ్ళ వ్యక్తి ఎక్కడ పాతిపెట్టాడో గుర్తించుకోవడానికి ఒక స్తంభాన్ని నాటుతారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో హిందూ మతంలో కానీ క్రైస్తవ మతంలో, ముఖ్యంగా క్రైస్తవ మతంలో చూస్తే మరణించిన తర్వాత దాదాపుగా కొంతమంది పైన శిలువను వేస్తారు. అలాగా ఇక్కడ రాతి స్తంభాన్ని పెడతారు. ఇలాంటి దాన్నే మెనిహిర్ లేదా శిలాస్మృతి అనే ఒక రాక్షస గుళ్ళ సమాధి. ఇది సరైందే. ఇది ఇనుప యుగంలో కనిపిస్తుంది. ఇలాంటి సమాధులను ఎక్కడ చూడవచ్చు అంటే మెనిహిర్ అనే రాక్షస గుళ్ళు అనే సమాధులను ఎక్కడ చూడవచ్చు అంటే కృష్ణా జిల్లాలోని రేవరాల అనే ప్రాంతంలో చూడవచ్చు. ఎక్కడ? కృష్ణా జిల్లాలోని రేవరాల అనే ప్రాంతంలో చూడవచ్చు. కృష్ణా జిల్లాలోని రేవరాలలో చూడవచ్చు ఇలాంటి సమాధులని. 2, మట్టితో చేసిన శవపేటిక సార్కోఫోగస్ అని ఇచ్చాడు. మట్టితో చేసిన శవపేటిక సార్కోఫోగస్ అని ఇచ్చాడు. ఇది కరెక్టా కాదా అంటే ఇది కూడా సరి అయినదే. మట్టితో చేసిన శవపేటిక సార్కోఫోగస్ అని పిలుస్తారు. సార్కోఫోగస్. ఇలాంటి శవపేటికల్ని అంటే మట్టి శవపేటికలు అని చెప్పొచ్చు. మట్టి శవపేటికలు అంటే మట్టితో తయారు చేసిన శవపేటికలో మృతదేహాన్ని ఉంచడంతో పాటు వారికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా పెడతారు. ఎగ్జాంపుల్, వారు ఉపయోగించిన వస్తువుల్లో కుండలు, కడవలు, కుండ పెంకులు ఇలాంటి వేటివి, ఎరుపు నలుపు కుండలు మరియు త్రిశూల వృత్తం, ఎక్కువగా త్రిశూల వృత్తం కనిపిస్తుంది వీళ్ళ యొక్క సమాధుల్లో. ఇలాంటి వాటిని వాళ్ళు ఉపయోగించిన వస్తువులను పెట్టి నిర్మిస్తారు. ఈ సార్కోఫోగస్ అనే శవపేటకు కింద జంతు ఆకారంలో కాళ్ళను కూడా నిర్మించడం కనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్, 4 కాళ్ళు ఉండే శవపేటిక, 6 కాళ్ళు ఉండే శవపేటిక, 8 కాళ్ళు ఉండే శవపేటికలు, అవి కూడా ముఖ్యంగా గొర్రె కాళ్ళు ఆకారంతో కూడిన శవపేటిక లేదా ఏనుగు కాళ్ళు ఆకారంలో ఉండే శవపేటిక. ఇలాంటి శవపేటికలనే సార్కోఫోగస్ అంటారు. అంటే మట్టి శవపేటికలు కింద భాగంలో జంతు ఆకారంలో ఉండే కాళ్ళని రూపొందించి శవపేటికను తయారు చేస్తారు. మరణించిన మృతదేహాన్ని పెట్టి వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అందులో పెట్టి భూమిలో పాతి పెడతారు. దీన్నే సార్కోఫోగస్ అంటారు. ఇలాంటి వాటిని కర్నూలు జిల్లాలో చూడవచ్చు. కర్నూలు జిల్లాలో శంఖవరం అనే ప్రాంతంలో మనము చూడవచ్చు. గొర్రె కాళ్ళ ఆకారంతో కూడిన సార్కోఫోగస్ ఎక్కడ లభించింది అంటే కర్నూలు జిల్లాలోనే శంఖవరం అనే ప్రాంతంలో చూడవచ్చు. ఇంపార్టెంట్ ఇది. ఇక మరొకటి, మరణించిన వారి సమాధిపై గొడుగు ఆకారంలో ఇటుకలను చేర్చడం.
ఇటుకలను పేర్చడం. ఇక డోల్మెన్ పెట్టను భూమిలో పాతిపెట్టి దాని చుట్టూ వృత్తాకారంలో రాళ్లను పేర్చడం శిస్తనిచ్చాడు. ఇందులో 4వది సరైందే. డోల్మెన్ పెట్టను భూమిలో పాతిపెట్టి దాని చుట్టూ వృత్తాకారంలో రాళ్లను పేర్చడం శిస్తనిచ్చాడు. ఇది సరైందే. అయితే 3వది సరికాదు. మరణించిన వారి సమాధిపై గొడుగు ఆకారంలో ఇటుకలను పేర్చడం అన్నాడు. అయితే 12 రకాల సమాధులు ఉన్నాయని చెప్పాం కదా. 12 రకాల సమాధుల్లో చెప్పుకోదగ్గ సమాధుల్లో ఒకటి మెన్హిర్ అని చెప్పాం. మొదటిది మెన్హిర్. మెన్హిర్ అనేది ఒక రకమైన సమాధి. మెన్హిర్ ఈజ్ ఈక్వల్ టు శిలా స్మృతి అంటారు, మరణించిన మృతదేహంపై స్తంభాన్ని పాటడం. రెండవది డోల్మన్. డోల్మన్ డోల్మన్ ఇక్కడ డోల్మన్ పెట్టను భూమిలో పాతిపెట్టి దాని చుట్టూ వృత్తాకారంలో రాళ్ళను పేర్చడం శిస్తంటారు. డోల్మన్ అంటే ఏమంటే మరణించిన వారిని ఇనుపయోగ ప్రజలు ఏ విధంగా సమాధి చేసేవారంటే పెద్ద రాతితో శవపేటికను తయారు చేసేవారు. రాతి శవపేటికను తయారు చేసి అందులో మృతదేహాన్ని పెట్టి ఒకవైపు హోల్ పెడతారు. దీనికి అర్థం ఏంటి అంటే ప్రేతాత్మ రాకపోకలు కొనసాగిస్తుందనే నమ్మకం అప్పట్లో ప్రజల్లో ఉండేది. అంటే ప్రేతాత్మ మరణించిన వారి ఆత్మ బయటికి లోపలికి వచ్చిపోతుందనేది వాళ్ళ నమ్మకం. ఇలా ఈ డోల్మన్ అనే ఇలా తయారు చేసిన దాన్ని డోల్మన్ అంటారు. అయితే ఈ శవపేటికని భూమిలో పాత పెట్టకుండా భూమిపైనే పెడితే దాన్ని డోల్మన్ అంటారు. మెన్హిర్ అంటే మరణించిన వారిని భూమిలో పాతి పెట్టిన తర్వాత దానిపైన శిలాస్తంభాన్ని పెడితే అది మెన్హిర్ అని పిలుస్తారు. డోల్మన్ అంటే రాతి శవపేటికలో మృతదేహాన్ని పెట్టి ఆ మృతదేహంతో కూడిన రాతి శవపేటికను భూమి మీదే పెడతారు. దాన్ని ఏమంటారంటే డోల్మన్ అంటారు. డోల్మన్. ఇక మరొకటి సిస్ట్ లేదా సిస్త్. ఇది 3వ రకం. ఇదేంటి అంటే డోల్మన్ను భూమిలో పాతి పెడితే సిస్ట్. డోల్మన్ అయితే భూమిపైనే ఉంటుంది. మరణించిన మృతదేహాన్ని లోపల పెట్టి ఆ శవపేటికను భూమిపైనే ఏర్పాటు చేస్తారు. అంటే 4 వైపులా 4 శిలలను ఏర్పాటు చేసి మృతదేహాన్ని పెట్టి దానిపైన పెద్ద శిలా పేటికను పైన దీన్ని కప్పేసే విధంగా పెడతారు. దీన్ని డోల్మన్ అంటారు. ఇదే డోల్మన్ టైపు భూమిలో ఉంటే మొత్తం భూమిని తవ్వి లోపల శవపేటికలాగా తయారు చేసి శిలాశవపేటికలాగా తయారు చేసి దానిపైన శిలాపేటికను వేసి మళ్ళీ దాన్ని భూమిలో పాతి పెట్టేస్తారు. ఇలాంటి దాన్ని ఏమంటారంటే సిస్ట్ అని పిలుస్తారు. ఇలాంటి వాటిని దాదాపుగా గోదావరి జిల్లాల్లో మనం చూడవచ్చు. సిస్టుని గోదావరి జిల్లాల్లో చూడవచ్చు. డోల్మన్ కూడా చాలా ప్రాంతాల్లో మనకి మొత్తం దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి కనిపిస్తాయి. ఇక మరణించిన వారి సమాధిపై గొడుగు ఆకారంలో ఇటుకలు పేర్చడం అనేది గొడుగు ఆకారం సమాధులు కూడా ఉన్నాయి 12 రకాల సమాధుల్లో. అయితే ఇక్కడ గొడుగు ఆకారంలో ఉండే సమాధి ఉంది, కానీ ఇటుకలను పేర్చడం అని అడిగాడు. ఇటుకలు పేర్చేవారు కాదు. మరణించిన మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టిన తర్వాత గొడుగు ఆకారంలో శిలలను పేర్చేవారు. ఈడ ఇటుకలను ఇచ్చాడు, ఇటుకలు కాదు రాళ్ళనే పేర్చేవారు. ఒకవేళ అది రాళ్ళు ఉంటే అన్ని రకాల సమాధులు కనిపిస్తాయి. ఇలా మెన్హిర్, డోల్మన్, సిస్ట్, దాంతోపాటు సార్కోఫోగస్ మొదలైనవి. గొడుగు రాళ్ళ ఆకారంతో కూడిన సమాధి. ఈడ గొడుగు ఆకారంలో ఉండే సమాధులు కరెక్టే, కానీ ఇది ఇటుకలు పేర్చడం అడిగారు. ఇటుకలు కాదు ఇక్కడ పేర్చేటివి, రాళ్ళు పేర్చి ఉంటారు. ఓకే, ఇక మరో క్వశ్చన్ చూద్దాం. ఇందులో సరికానిది ఇది, మిగతావన్నీ సరైనవే. దాదాపుగా ఇవన్నీ చూసుకుంటే మనకు ఒక 6-7 క్వశ్చన్స్ ఈజీగా కవర్ అవుతాయి. ఇక మరో క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రదేశంలో జైనమత వ్యాప్తికి కృషి చేసినది. ఆంధ్రాలో జైనమత వ్యాప్తికి కృషి చేసింది ఎవరు అని అడిగాడు. ఓకే, కారవేలుడు, అశోకుడు, శ్రీముఖుడు, సంప్రతి. శాతవాహనుల కాలం నాటి లేదా ఆంధ్రాలో జైన మతానికి సంబంధించిన క్వశ్చన్గా చెప్పచ్చు. ఆంధ్రదేశంలో జైనమత వ్యాప్తికి కృషి చేసింది ఎవరు అని అడిగాడు. మరి ఇందులో
ఫస్ట్ ఆంధ్రదేశంలో జైన మతం ఎప్పుడు ప్రవేశించిందో కొంత అవగాహన ఉండాలి. మరి దాదాపుగా జైన మతం దక్షిణ భారతదేశంలో మొట్టమొదట ప్రవేశించిన మతం ఏది అంటే వైదిక మతం. వైదిక మతం తర్వాత ప్రవేశించింది ఏది అంటే బౌద్ధ మతం. బుద్ధుడు జీవిత కాలంలోనే బౌద్ధ మతం ప్రవేశించింది. దాని తర్వాత ఆంధ్రదేశంలో ప్రవేశించిన, దక్షిణ భారతదేశంలో ప్రవేశించిన మూడో మతం ఏది అంటే జైన మతం. భారతదేశంలో అతి ప్రాచీనమైన మతం ఏది? వైదిక మతం లేదా హిందూ మతం. అతి ప్రాచీనమైన మతం వైదిక మతం లేదా హిందూ మతం. దాని తర్వాత అతి ప్రాచీనమైన మతం ఏది అంటే జైన మతం. భారతదేశంలో రెండవ ప్రాచీన మతం జైనం. మూడోది బౌద్ధం. అయితే ఆంధ్రదేశంలో మొట్టమొదట ప్రవేశించింది వైదిక మతమే. వైదిక మతం ప్రవేశించింది. వేదకాలంలోనే వైదిక మతం ప్రవేశించింది. ఇక తర్వాత ఆంధ్రదేశంలో ప్రవేశించిన రెండవ మతం ఏది అంటే బౌద్ధం. బౌద్ధం బుద్ధుడు జీవిత కాలంలోనే ఆంధ్రదేశంలో ప్రవేశించింది. బౌద్ధం ప్రవేశించింది. దాదాపుగా క్రీస్తుపురం 6-5 శతాబ్దాల్లో బౌద్ధం ప్రవేశించింది. ఇక తర్వాత జైనం ప్రవేశించింది. ప్రాచీనమైన మతాల్లో రెండోది జైనమే, కానీ ఆంధ్రాలో ప్రవేశించింది, దక్షిణ భారతదేశంలో ప్రవేశించింది వైదిక మతం, తర్వాత బౌద్ధం, తర్వాత మూడో స్థానం జైనం. మరి జైన మతము ఆంధ్రదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఏ శతాబ్దంలో ప్రవేశించిందంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ప్రవేశించింది. 4th సెంచరీలో ప్రవేశించింది. ఇది మాల్వా కళింగల ద్వారా ప్రవేశించింది. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ప్రవేశించింది? మాల్వా కళింగల ద్వారా. మధ్యప్రదేశ్లోని మాల్వా మరియు ఒరిస్సాలోని కళింగ ప్రాంతాల ద్వారా ఆంధ్రదేశం, మిగతా దక్షిణ భారతదేశంలో జైనం ప్రవేశించింది. అయితే మరి జైన మతాన్ని ఇక్కడ వ్యాప్తికి కృషి చేసింది. జైన మతం ఖచ్చితంగా ఎవరు ఆంధ్ర దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టారో స్పష్టత లేదు. జైన సన్యాసులు దక్షిణాదికి మొట్టమొదట ఎవరు వచ్చి జైన మతాన్ని ప్రవేశపెట్టారో తెలియదు. కానీ జైన మతం 4వ శతాబ్దంలో మాత్రం చాలామంది జైనులు ఈ ప్రాంతానికి రావడంతో జైనం స్టార్ట్ అయింది. మరి జైన మత వ్యాప్తికి కృషి చేసింది మాత్రం ఇందులో ఆన్సరు వెరీ ఇంపార్టెంట్, సంప్రతి ఆన్సర్. ఆంధ్రాలో జైన మత వ్యాప్తికి కారకుడు సంప్రతి. ఇతడు మౌర్య వంశానికి చెందిన వ్యక్తి. సంప్రతి మౌర్య వంశానికి చెందిన వ్యక్తి. అశోకుడు యొక్క మనవడు సంప్రతినే జైన అశోకుడు అని పిలుస్తారు. జైన అశోకుడు అని పిలుస్తారు. అంటే అశోకుడు వాళ్ళ తాత, సంప్రతి యొక్క తాత అశోకుడు మౌర్య వంశంలో చాలా గొప్పవాడు. అశోకుడు బౌద్ధ మతస్థుడు. అశోకుడు బౌద్ధ మతంను స్వీకరించిన తర్వాత బౌద్ధ మత వ్యాప్తి కోసం తీవ్రంగా కృషి చేశాడు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని అనేక ప్రాంతాలకు బౌద్ధ సన్యాసులను పంపి బౌద్ధ మతం ప్రపంచ మతం కావడానికి కారకుడైన వ్యక్తి ఎవరంటే అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి కోసం ఆంధ్రదేశానికి కూడా మహాదేవ భిక్షువు అనే వ్యక్తిని పంపాడు. అశోకుడు ఆంధ్రలో బౌద్ధ మత వ్యాప్తి కోసం మహాదేవ భిక్షువు అనే వ్యక్తిని పంపాడు, లేదా బిక్క మహాదేవుడిని పంపినట్టు సింహల గ్రంథాలైన దీపవంశం, మహావంశం గ్రంథాలు చెప్తున్నాయి. ముఖ్యంగా మహావంశం అనే గ్రంథం చెప్తుంది. సింహల దేశానికి చెందిన మహావంశం అనే బౌద్ధ గ్రంథం ప్రకారము అశోకుడు మహీష మండలంగా పిలువబడే ఆంధ్రదేశానికి మహాదేవ భిక్షువును పంపాడన్నట్టు తెలుపుతోంది. ఇక జైన మత వ్యాప్తికి కృషి చేసింది మాత్రం అశోకుడి మనవడైన సంప్రతి. ఇతడు జైన మతాన్ని బాగా ఆదరించి పోషించేందుకు జైన అశోకుడుగా చరిత్రకారులు అభివర్ణించారు. మరి ఈ సంప్రతి అనే వ్యక్తి జైన సన్యాసులను ఈ ప్రాంతానికి పంపి జైన మత వ్యాప్తికి కారకుడయ్యాడని జైన గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఏ జైన మత సన్యాసులను పంపాడో చరిత్రలో వాళ్ళ పేరు స్పష్టత అయితే లేదు. కొంతమంది జైన సన్యాసుల్ని పంపడం వల్ల ఆంధ్రదేశంలో జైన మతం ఆల్రెడీ ఉంది, ఇదే తీవ్రతరం కావడానికి కారణమైంది సంప్రతి. మరి ఈ సంప్రతినే ఆంధ్రదేశంలోని నాగార్జున కొండపై, గుంటూరులోని నాగార్జున కొండపై వర్ధమాన మహావీరుడు పేరు మీదుగా, ఎవరి పేరు మీదుగా?
24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి పేరు మీదుగా వడ్డమాన కొండ విహారంను నిర్మించాడని మనకు జైన గ్రంథాలు చెప్తున్నాయి. జైన గ్రంథాలు ఇలా జైన మత వ్యాప్తికి కారకుడైన వ్యక్తి అయితే సంప్రతి. మిగతా వాళ్ళు జైన మత వ్యాప్తికి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ ఇంకా కారవేలుడు కూడా కొంత దగ్గరగా ఉండే ఆప్షన్లో ఇది ఒకటి. కారవేలుడు ఇతను కళింగను పరిపాలించిన గొప్ప పాలకుడు. కారవేలుడు చేది వంశానికి చెందిన వ్యక్తి. కళింగను పరిపాలించిన వ్యక్తి చేది రాజవంశం కళింగరాజు కారవేలుడు. ఈ కళింగరాజు కారవేలుడు ఆంధ్రదేశంలో గుంటూరులోని నాగార్జున కొండపై, ఇతను కూడా గుంటూరులోని నాగార్జున కొండపై మహామేఘవాహన విహారంను, ఇంపార్టెంట్, మహామేఘవాహన విహారంను నిర్మించినట్టు అతడు వేయించిన హతీగుంప శాస్త్రంలో ప్రస్తావన ఉంది. హతీగుంప శాస్త్రం ప్రకారము మహామేఘవాహన జైన విహారం. ఈ మహామేఘవాహనుడు అనే వ్యక్తి చేదీ వంశంలో మొదటివాడు. చేదీ వంశ స్థాపకుడు మహామేఘవాహనుడు. చేదీ వంశంలో గొప్పవాడు లేదా కళింగను పరిపాలించిన వారిలో గొప్పవాడు కారవేలుడు. ఈయన కూడా ఆంధ్రాలో జైన మత వ్యాప్తి కోసం కృషి చేసినట్టయితే కొంత సమాచారం తెలుస్తోంది. అందుకు నిదర్శనం నాగార్జున కొండపై మహామేఘవాహన విహారం నిర్మితమైనట్టు తెలుస్తోంది. ఇక అశోకుడు ఆంధ్రదేశంలో జైనానికి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే అశోకుడు పూర్తిగా బౌద్ధ మతస్థుడు. ఆయన ఆంధ్రాలో బౌద్ధ మత వ్యాప్తి కోసం కృషి చేశాడు. ఆల్రెడీ బౌద్ధం అప్పటికే కొనసాగుతుంది. ఇంకా దాన్ని ప్రబలం చేయడానికి అశోకుడు మహాదేవ భిక్షువు అనే వ్యక్తిని పంపినట్టు తెలుస్తోంది. ఇక శ్రీముఖుడు శాతవాహన వంశ స్థాపకుడు. ఇతను శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు మొదట వైదిక మతస్థుడు, అంటే హిందూ మతస్థుడు. తర్వాత ఆయన పరిపాలన చివరి దశలో శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని దాదాపుగా 23 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే మొదట వైదిక మతాన్ని అనుసరించాడు, కానీ తర్వాత చివరి దశలో జైన మతాన్ని స్వీకరించినట్టు తెలుస్తుంది శ్రీముఖుడు. సరే, దానికన్నా శాతవాహనుల గురించి గుర్తించుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే శాతవాహనులు మొదట జైన మతస్థులు. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు మొదట జైనుడు. తర్వాత ఆయన వైదిక మతాన్ని స్వీకరించాడు. ఇంతకుముందు మనం వైదిక మతం అన్నాం, సరే, ఇతను మొదట జైన మతస్థుడు, అనంతరం జైన మతాన్ని వదిలి వైదిక మతాన్ని స్వీకరించాడు. అంటే ఇతడు రాజ్యాన్ని స్థాపించే నాటికి ఇతను జైనుడు. కాబట్టి శాతవాహనులు మొదట ఏ మతస్థులు అంటే జైన మతస్థులు. అంటే అప్పటికే శాతవాహన సామ్రాజ్యం స్టార్ట్ కావడానికి ముందే ఆంధ్ర ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో జైనం వ్యాప్తిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం. ఆ జైన మత వ్యాప్తికి కారకుల్లో ముఖ్యుడు సంప్రతి అనే వ్యక్తి, అశోకుడి మనవడు. ఇది రెండో క్వశ్చన్. ఇందులో సరైన ఆన్సర్ అయితే సంప్రతి. మిగతా వాళ్ళకి సంబంధించిన సమాచారం ఐడియా ఉంటే చాలు. ఓకే, ఇక మరో క్వశ్చన్ చూద్దాం. మగధలో శృంగవంశం విజృంభించిన సమయంలోనే శాతవాహనులు కృష్ణా గోదావరి మండలాల్లో విజృంభించి పశ్చిమోత్తర సీమలకు విస్తరించారని తెలిపినది. మగధలో శృంగవంశం విజృంభించిన సమయంలోనే శాతవాహనులు కృష్ణా గోదావరి మండలాల్లో విజృంభించి పశ్చిమోత్తర సీమలకు విస్తరించారని తెలిపినది ఎవరు అని ఇచ్చాడు. ఓకే, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం ఏది అంటే శాతవాహన సామ్రాజ్యం. మరి శాతవాహన సామ్రాజ్యం దాదాపుగా అత్యధికంగా వీరి సామ్రాజ్యం ఏ నదుల మధ్య ఎక్కువగా విస్తరించి ఉండేదంటే గోదావరి కృష్ణా నదుల మధ్య ఎక్కువగా విస్తరించి ఉండేది. గోదావరి నది కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉండేది. మరి ఇక్కడ మగధలో శృంగవంశం విజృంభించిన సమయంలో, అంటే ఇండియన్ హిస్టరీ పైన కాన్సెప్ట్ ఐడియా ఉంటే కొంచెం ఇదంతా అర్థమవుతుంది.
మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత మగధను ఆక్రమించి పరిపాలించిన వారిలో ముఖ్యులు ఎవరంటే శుంగవంశం వారు. శుంగవంశం. ఈ శుంగులు మగధను దాదాపుగా మగధ రాజధాని అయిన పాట్లిపుత్రం కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశాన్నంతా పరిపాలించారు. ఈ మగధ ప్రాంతంలో శృంగవంశం విజృంభించిన సమయంలో శాతవాహనులు కృష్ణా గోదావరి మండలాల్లో, కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో విజృంభించి పశ్చిమోత్తర ప్రాంతాలం అంటే పడమర మరియు ఉత్తర ప్రాంతాలకు, అంటే వారి సామ్రాజ్యం మొట్టమొదట ఈ ఆంధ్ర తెలంగాణ వంటి ప్రాంతాల్లో స్టార్ట్ అయి తర్వాత పశ్చిమోత్తరంగా విస్తరించినట్టు తెలిపినది ఎవరు అని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్స్ గమనించండి. ఈజే రాబ్సన్, విన్స్టెంట్ ఆర్థర్ స్మిత్, విఎస్ స్మిత్ అంటారు, విన్సెంట్ ఆర్థర్ స్మిత్, విఎస్ సుక్తాంకర్, వాసుదేవి విష్ణు మిరాసి. ఇదంతా శాతవాహనుల యొక్క జన్మస్థానంపై వివిధ చరిత్రకారులు చెప్పిన అభిప్రాయాలన్నీ తెలిపిన వారు వీళ్ళల్లో ముఖ్యులు. వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాడు. ప్రతిసారి శాతవాహనుల జన్మస్థానం పైన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించారనే దానిపైన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఇది గమనించండి. ఆన్సర్ అయితే ఈజే రాబ్సన్. ఆన్సర్ ఈజే రాబ్సన్. ఎడ్వర్డ్ జేమ్స్ రాబ్సన్ ఆన్సర్ సరి అయింది. ఈయన మగధలో శృంగవంశం విజృంభిస్తున్న సమయంలోనే గోదావరి కృష్ణ మండలాల్లో లేదా పరివాహక ప్రాంతంలో విజృంభించి అనంతరం అంటే ఆంధ్రదేశంలోని గోదావరి కృష్ణానదుల మధ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి కృష్ణానదుల మధ్య వీరి సామ్రాజ్యం ఏర్పడి తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలకు విస్తరించారని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరంటే ఈజే రాబ్సన్. ఇతను శాతవాహనుల జన్మస్థానము ఆంధ్ర అని తెలిపిన వారిలో ముఖ్యుడు. శాతవాహనుల జన్మస్థానం ఏపీ అని తెలిపిన వారిలో ముఖ్యుడు, ఆంధ్ర అని. ఇక మరొక వ్యక్తి విన్సెంట్ ఆర్థర్ స్మిత్. ఇతను కూడా ఆంధ్రదేశమే శాతవాహనుల జన్మస్థానం అని తెలిపాడు. ఇక్కడ ఈ అంశం తెలిపింది మాత్రం ఈజే రాబ్సన్ సరైన ఆన్సర్. మిగతా వాళ్ళు చూస్తే విన్సెంట్ ఆర్థర్ స్మిత్ కూడా శాతవాహనుల జన్మస్థానం ఏ ప్రాంతం అని చెప్పాడంటే ఆంధ్ర అని చెప్పిన వ్యక్తి. ఇక విఎస్ సుక్తాంకర్ ఇతడు శాతవాహనుల జన్మస్థానం గురించి ప్రస్తావించిన వ్యక్తుల్లో మరొకరు. ఇతడు శాతవాహనుల జన్మస్థానం ఏ ప్రాంతం అని చెప్పాడంటే కర్ణాటకలోని బళ్ళారి అని తెలిపాడు. ఎవరు? విఎస్ సుక్తాంకర్ కర్ణాటకలోని బళ్ళారి అని తెలిపాడు. కొన్ని శాసనాలు బేస్ చేసుకొని చెప్పాడు. ఆ తర్వాత కూడా మనకి టచ్ అవుతుంది. విఎస్ సుక్తాంకర్ ఇతను మేకధోని శాసనం, హిరహడగల్లి శాసనంలో బేస్ చేసుకొని శాతవాహనులు కర్ణాటకలోని బళ్ళారి వారయ్యా అని గట్టిగా వాదించిన వ్యక్తి ఎవరంటే సుక్తాంకర్. ఇక వాసుదేవు విష్ణు మిరాసి ఇతను శాతవాహనుల జన్మస్థానం గురించి అభిప్రాయపడిన వారిలో ముఖ్యుల్లో మరొక వ్యక్తి మిరాసి. ఈ వాసుదేవు విష్ణు మిరాసి శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్రలోని విదర్భ అని అభిప్రాయపడిన వ్యక్తి ఇతను. విదర్భ అని అభిప్రాయపడ్డాడు. విదర్భ అని అభిప్రాయపడిన వ్యక్తి వాసుదేవ్ విష్ణు మిరాసి, వివి మిరాసి అని పిలుస్తారు. వివి మిరాసి ఇతను 2 శాసనాల్లో ఉండే విషయాలను బేస్ చేసుకొని చెప్పాడు. ఒకటి హతీగుంప శాసనం, కారవేలుడు హతీగుంప శాసనంలో ఉండే విశేషాలని, గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శిలా శాస్త్రంలో ఈ 2 శాస్త్రాలను బేస్ చేసుకుని ఈయన మహారాష్ట్రను విదర్భ అంటాడు. సుక్తాంకర్ ఏం చెప్తారంటే మేకధోని శాసనంలో ఉండే అంశాన్ని, హిరహడగల్లి శాసనం అనే శాసనంలో ఉండే అంశాన్ని బేస్ చేసుకుని బళ్ళారి అని తెలిపారు. ఇక వీళ్ళిద్దరూ శాతవాహనుల జన్మస్థానం ఆంధ్ర అని తెలిపినవారు. అయితే ఈ వరుడు మగధలో శృంగవంశం విజృంభించిన సమయంలో శాతవాహనులు కృష్ణా గోదావరి మండలాల్లో విజృంభించి పశ్చిమోత్తర ప్రాంతాలకు విస్తరించారని తెలిపిన చరిత్రకారుడు లేదా ముఖ్యుడు ఎవరంటే పండితుడు ఎవరంటే ఈజే రాబ్సన్. మిగతా అన్ని అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంటే. ఓకే, ఇలాంటి క్వశ్చన్సే మనకు ఇప్పుడు ట్రెండ్ ప్రకారం టచ్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఇండెప్త్గా అడుగుతున్నాడు జన్మస్థానంపై. ప్రతిసారి ఒక క్వశ్చన్ టచ్ చేస్తున్నాడు. మేబీ ఈ కాన్సెప్ట్లో ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. ఇక మరొక క్వశ్చన్ చూద్దాం. శాతవాహనులు చరిత్రకు సంబంధించి సరైనవి. దాదాపుగా శాతవాహనులు చాప్టర్ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఎగ్జామ్లో 2008 కానీ 11 కానీ 12, 17, 19 తర్వాత
నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ 2022 ఫిబ్రవరి 5న జరిగే ఎగ్జామ్ వంటిలో ఖచ్చితంగా కనీసం 8 క్వశ్చన్స్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. కనీసం 10 క్వశ్చన్స్ వరకు శాతవాహనుల నుంచి టచ్ చేస్తున్నాడు. చూద్దాం. శాతవాహనుల చరిత్రకు సంబంధించి సరైనవి గమనించండి అని అడిగారు. సరైనవేవి అని. వీరి శాసనాలు అత్యధికం మహారాష్ట్రలో లభించాయి. 2, రాగి, సీసం, పొటీన్, వెండి నాణ్యాలను ముద్రించారు. 3, కారవేలుడి హతీగుంప శాసనంలో బళ్ళారికి శాతవాహిని హర అని కలదు. 4, వెండి నాణ్యములను ముద్రించి విడుదల చేసిన తొలి శాతవాహన రాజు మొదటి శాతకర్ణి అని ఇచ్చాడు. శాతవాహన చరిత్రకు సంబంధించి సరైనవి ఏమైనా అడిగాడు. సరైనవి. మరి వీటిపైన మనకు పూర్తి అవగాహన ఉంటే ఆన్సర్ చేయొచ్చు. చూద్దాం మరి సరైనవేవి అని. వీరి శాసనాలు అత్యధికం మహారాష్ట్రలో లభించాయని అడిగాడు. ఇది సరైన ఆన్సరే. బాగా గమనించండి. శాతవాహనుల తొలి శాసనాలు ప్లస్ శాతవాహనుల అత్యధిక శాసనాలు ఎక్కడ దొరికాయంటే మహారాష్ట్రలోనే. మొట్టమొదట వాళ్ళ శాసనాలు బయలుపడిండేది ఎక్కడంటే మహారాష్ట్రలోనే. ఎక్కువ మొత్తంలో శాసనాలు లభించింది కూడా మహారాష్ట్రలోనే. మొట్టమొదట బయలుపడిన శాసనం శాతవాహనుల తొలి శాసనం కనిహేరి శాసనం. కనిహేరి శాసనం మొట్టమొదట బయలుపడిండేది. దాని తర్వాత బయలుపడిన శాసనాలు ముఖ్యమైనది నానేఘాట్ శాసనం. నానేఘాట్ శాసనం మహారాష్ట్రనే. నానేఘాట్ శాసనం. నానేఘాట్ ప్రాంతంలో చాలా శాసనాలు లభించాయి. ముఖ్యమైనది అయితే దేవి నాగానిక వేయించిన శాసనం నానేఘాట్ శాసనం మొదటి శాతకర్ణికి సంబంధించిన విశేషాల గురించి తెలుపుతుంది. తర్వాత నాసిక్లో చాలా శాసనాలు బయలుపడ్డాయి. నాసిక్లో అనేక శాతవాహనుల శాసనాలు కూడా బయలుపడ్డాయి. అందులో ఫేమస్ శాసనం మాత్రం గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శిలాశాసనం ముఖ్యమైంది. ఇంకా మరికొన్ని శాసనాలు కూడా కార్లే అనే ప్రాంతం, మహారాష్ట్రలోని కార్లే అనే ప్రాంతంలో, కనిహేరి అనే ప్రాంతంలో మరికొన్ని శాసనాలు కూడా లభించాయి. దాదాపుగా అత్యధిక శాసనాలు మొట్టమొదటి శాసనాలు మహారాష్ట్రలో లభించాయన్నాడు. ఇది కరెక్టే. ఇక రెండోది రాగి, సీసం, పొటీన్, వెండి నాణ్యాలను ముద్రించారు. ఎవరు? శాతవాహనులు ముద్రించారని ఇచ్చాడు. కరెక్టే. వీళ్ళ కాలంలో రాగి నాణ్యాలు ప్లస్ సీసపు నాణ్యాలు, ఇక్కడ డిఫరెంట్ పొటీన్ అనే నాణ్యాలను కూడా ముద్రించి విడుదల చేసిన రాజవంశం శాతవాహనులు. దీంతోపాటు వెండి నాణ్యమును ముద్రించారు. ఇది కూడా కరెక్టే. వీళ్ళ కాలంలో ఈ 4 రకాల నాణ్యాలు తప్ప వేరే నాణ్యాలు ముద్రించలేదు. ఏవి? రాగి, సీసపు, పొటీన్, రాగి, సీసపు, పొటీన్ అండ్ వెండి నాణ్యాలను ముద్రించారు. ఇందులో పొటీన్, ఇవి గమనించండి. పొటీన్ నాణ్యాలు. పొటీన్ నాణ్యాలు అంటే పొటీన్ నాణ్యాలు అనగా ఇవి మిశ్రమ నాణ్యాలు, మిక్స్డ్ మెటల్స్తో తయారు చేసిన నాణ్యాలు పొటీన్ నాణ్యాలు. ఏమేమి మెటల్స్లో అంటే బాగా గమనించాలి. ఇవి రాగి ప్లస్ సీసం, రాగి ప్లస్ సీసం ఈ రెండింటిని మిక్స్ చేసి తయారు చేసిన నాణ్యాలే పొటీన్ నాణ్యాలు. రాగి, సీసం, దాంతోపాటు మరొకటి తగరం. తగరం ఈ మూడింటిని మిక్స్ చేసి రూపొందించారు. అయితే అత్యధికంగా ఏది ఉండేదంటే సీసం ఉండేది. లీడ్, కాపర్, లీడ్ అండ్ టిన్ ఈ మూడింటిని మిక్స్ చేసి తయారు చేసిన నాణ్యాలు పొటీన్ నాణ్యాలు. వీళ్ళ కాలంలో తప్ప భారతదేశ చరిత్రలో ఏ రాజవంశం కానీ పొటీన్ పేరుతో ప్రత్యేకంగా నాణ్యాలు ముద్రించలేదు. ఇలా పొటీన్ నాణ్యాలు అనగా మిశ్రమ నాణ్యాలు, మిశ్రపు లోహపు నాణ్యాలు. ఏవేవి అంటే రాగి, సీసం, తగరం. ఎక్కువగా ఏది ఉండేదంటే సీసం ఎక్కువగా ఉండేది, రాగి, తగరం తక్కువగా ఉండేవి. ఇక వెండి నాణ్యాలు, ఇక ప్రత్యేకంగా సీసంతో మాత్రమే తయారు చేసిన నాణ్యాలు ఉండేవి, రాగితో మాత్రమే తయారు చేసిన నాణ్యాలు కూడా ఉండేవి. ఇక వెండి నాణ్యాలు, వీరి కాలంలో వెండి నాణ్యాలు కూడా ముద్రితమయ్యాయి. ఈ వెండి నాణ్యాలను కర్షపనాలు అని పిలిచారు. ఏమని? కర్షపనాలు అని పిలిచారు. కర్షపనాలు అని పిలిచారు. కర్షపనాలు, పనాలు, కర్షపనాలు అని పిలిచారు. ఈక్వల్ టు వెండి నాణ్యాలు. అయితే వీళ్ళ కాలంలో బంగారు నాణ్యాలు ముద్రించబడలేదు. బాగా గమనించండి. శాతవాహనుల కాలంలో బంగారు నాణ్యాలు ముద్రించబడలేదు. కానీ శాతవాహనుల ఆర్థిక వ్యవస్థలో బంగారు నాణ్యాలు ఉన్నాయి. మరి ముద్రించలేదు, బంగారు నాణ్యాలు ఉన్నాయంటే మరి ముద్రించకుండా ఎలా వస్తాయి అనేది ఒక డౌట్ ఉంటుంది. బాగా గమనించండి. శాతవాహనుల కాలంలో పెద్ద మొత్తంలో బంగారు నాణ్యాలు కనిపిస్తాయి. ఈ బంగారు నాణ్యాలను ఏమని పిలిచారంటే సువర్ణాలు అని పిలిచారు. ఏమని? సువర్ణాలు అని పిలిచారు. సువర్ణాలు బంగారు నాణ్యాలు. మరి ఈ సువర్ణాలు అనే బంగారు నాణ్యాలన్నీ
శాతవాహన సామ్రాజ్యానికి రోమ్ దేశం నుంచి దిగుమతైనవే. రోమ్ దేశంతో శాతవాహనులు విస్తృతంగా వ్యాపారం జరపడం వల్ల వీళ్ళు ఎగుమతులకి ప్రతిఫలంగా రోమన్ దేశస్తులు చెల్లించినవే సువర్ణాలు అనే బంగారు నాణ్యాలు, కర్షపనాలు అనే వెండి నాణ్యాలు. వీళ్ళు వెండి నాణ్యాలు చాలా తక్కువగా ముద్రించారు. వీళ్ళ ఆర్థిక వ్యవస్థలో కనిపించే బంగారు వెండి నాణ్యాలు అత్యధికం ఎక్కడి నుంచి వచ్చాయంటే రోమ్ దేశం నుంచి మాత్రమే వచ్చాయి. వెండి నాణ్యాలు, కర్షపనాలు కొన్ని మాత్రమే వెండి నాణ్యాలు ముద్రించారు. ఎక్కువ మొత్తంలో ముద్రించింది ఏవి అంటే సీసపు నాణ్యాలు. సీసపు నాణ్యాలు ఎక్కువగా ముద్రించారు. వీరు తక్కువగా లభిస్తున్నవి ఏమంటే వెండి నాణ్యాలు, కొన్ని మాత్రమే వెండి నాణ్యాలు ముద్రించారు. ఇంకా మిగతా వెండి నాణ్యాలన్నీ రోమ్ దేశం నుంచి వచ్చినవే. ఇక బంగారు నాణ్యాలు వీళ్ళు ముద్రించలేదు. బంగారు నాణ్యాలు వీళ్ళ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం రోమ్ దేశం నుంచి దిగుమతైనవే. ఇలా సువర్ణాలు, కర్షపనాలు. ఈ సువర్ణాలు, కర్షపనాలు అనే పేర్లు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే నానేఘట్ శాసనంలో పేర్లు కనిపిస్తాయి. మరియు వృషభదత్తుడు వేయించిన నాసిక్ సంస్కృత శాస్త్రంలో కూడా ఈ నాణ్యాల పేర్లు ఉన్నాయి. వీళ్ళ కాలం నాటి నాణ్యాల పేర్లను ప్రస్తావించిన శాసనాలు, ఒకటి దేవీ నాగానిక వేయించిన నానేఘట్ శాసనం, 2 వృషభదత్తుడు వేయించిన నాసిక్ సంస్కృత శాసనం, గౌతమి బాలాశ్రీ వేయించింది నాసిక్ ప్రాకృత భాషా శాసనం మహారాష్ట్ర. అదే ప్రాంతంలో యువరాజు శక వంశానికి చెందిన ఒక రాజు నాసిక్ ప్రాంతంలో సంస్కృతంలో శాసనాన్ని వేయించాడు. ఆ శాస్త్రంలో కూడా వీళ్ళ కాలంలో వాడుకలో ఉన్న నాణ్యాల గురించి ప్రస్తావన ఉంది. ఓకే, ఇక మనం చూద్దాం. కారవేలుడు హతిగుంప శాస్త్రంలో బళ్ళారికి శాతవాహని హర అని ప్రస్తావించినట్టు కలదాన్ని ఇచ్చాడు. మరి ఇది కరెక్టా కాదనేది చూద్దాం. 4వది, వెండి నాణ్యమును ముద్రించి విడుదల చేసిన తొలి శాతవాహన రాజు మొదటి శాతకర్ణి అని ఇచ్చాడు. ఇది కరెక్టే. మొట్టమొదట శాతవాహన రాజుల్లో వెండి నాణ్యాలను ముద్రించింది మొదటి శాతకర్ణి. అంటే మొదటి శాతకర్ణి శాతవాహన రాజుల్లో 3వ వాడు. శాతవాహనుల కన్నా ముందు కనహ అనే వ్యక్తి, 2వ శాతవాహన రాజు, మొదటి వ్యక్తి శ్రీముఖుడు. వాళ్ళ పూర్వీకులు కొంతమంది సీసపు నాణ్యాలను, రాగి నాణ్యాలను ముద్రించారే కానీ వెండి నాణ్యాలను ముద్రించలేదు. వెండి నాణ్యాలను ముద్రించి జారీ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మొదటి శాతకర్ణి. ఇతను శాతవాహన రాజుల్లో 3వ వ్యక్తి. మొత్తం శాతవాహన రాజులు 30 మంది ఉన్నారని మీకు తెలిసిందే. అందులో 3వ వ్యక్తి మొదటి శాతకర్ణి. ఇక కారవేలుడు హతిగుంప శాస్త్రంలో బళ్ళారికి శాతవాహిని హర అని కలదన్నాడు. ఇది రాంగు, ఇది సరైనది కాదు. మరి ఈ బళ్ళారికి శాతవాహిని హర అనే పేరు మనకు ఈ శాస్త్రంలో కనిపించదు. హతిగుంప శాస్త్రంలో కాకుండా మేకధోని శాస్త్రంలో కనిపిస్తుంది. అసలు కారవేలుడు హతిగుంప శాస్త్రంలో కర్ణాటకకు సంబంధించిన ప్రాంతం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ బళ్ళారికి ఈ పేరు ఉన్నట్టు తెలుపుతున్న దీన్నే ఎలా చెప్పచ్చు అంటే శాతవాహన ఆహార అని చెప్పచ్చు. ఈ పేరు ఏ శాస్త్రంలో కనిపిస్తుందంటే మేకధోని శాస్త్రంలో కనిపిస్తుంది. ఏ శాసనం? మేకధోని శాసనంలో కనిపిస్తుంది. శాతవాహని హర అంటే శాతవాహన ఆహార అని మన పరిభాషలో ఎలా చెప్పచ్చు అంటే శాతవాహన ఆహార. ఆహారాలంటే వీళ్ళ కాలంలో రాష్ట్రాలు అని అర్థం. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. ఆహారాలు అంటే రాష్ట్రాలు, ఆహారాలను విషయాలుగా విభజించారు. విషయాలు అంటే జిల్లాలు, విషయాలను మళ్ళీ గ్రామాలుగా విభజించారు. కాబట్టి కారవేలుడు హతిగుంప శాస్త్రంలో ఈ విషయం బళ్ళారికి ఆ పేరు ఉన్నట్టు ప్రస్తావన లేదు. కాబట్టి ఇది సరైనది కాదంటే ఇప్పుడు 1, 2, 4 మాత్రమే సరైనవి. ఇక్కడ చూస్తే సరైన ఆన్సర్ 1, 2, 4 మాత్రమే. 1, 2, 4 మాత్రమే సరైనవి. 1, 2, 4 మాత్రమే సరైనవి. ఓకే, ఇక మరొక క్వశ్చన్ చూద్దాం. దేవీ నాగానిక మొదటి శాతకర్ణిని నానేఘాట్ శాసనంలో క్రింది విధంగా వర్ణించింది. దేవీ నాగానిక మొదటి శాతకర్ణిని నానేఘట్ శాస్త్రంలో క్రింది విధంగా వర్ణించింది. ఓకే, మరి దేవీ నాగానిక ఎవరు ఈమె అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య. మొదటి శాతకర్ణి యొక్క భార్య దేవీ నాగానిక. ఈమె మహారథి త్రణకాయిరో అనే వ్యక్తి యొక్క కుమార్తె. ఈమె తండ్రి పేరు గుర్తించుకోండి, మహారథి తెగకు చెందిన
తెగకు చెందిన మహారథి తెగకు చెందిన త్రణకాయిరో యొక్క కుమార్తె శ్రీముఖుడు తన కొడుకైన మొదటి శాతకర్ణి తండ్రి పేరు శ్రీముఖుడు తన కుమారుడిని మహారథి తెగకు చెందిన త్రణకాయిరో కుమార్తె దేవీ నాగానికానికి ఇచ్చి పెళ్లి చేశాడు. మరి ఈ దేవీ నాగానిక తన భర్త విజయాలను వర్ణిస్తూ తన భర్త విజయాల తర్వాత చేసిన యజ్ఞ యాగాదులను వర్ణిస్తూ తన భర్త చేసిన దాన ధర్మాలను వర్ణిస్తూ మరియు తన భర్త యొక్క బిరుదులను లేదా పేర్లను కూడా తన భర్తను కొన్ని పేర్లతో ఆమె సంబోధించింది. మరి ఇక్కడ దేవీ నాగానిక మొదటి శాతకర్ణిని నాణెగఢ శాస్త్రంలో ఈ క్రింది విధంగా వర్ణించిందని ఇచ్చాడు. అప్రతిహాతి చక్ర, దక్షిణ పదపతి, వీర సూర మల్లకర్ణి. మరి ఇందులో సరైనది ఏది అని అడిగాడు. 1 2 3 4 2 3 2 3 4 1 2 3 అని. ఇక్కడ బాగా గమనించండి, నాణేగఢ శాస్త్రంలో దేవీ నాగానిక మొదటి శాతకర్ణిని అప్రతిహాతి చక్ర అని వర్ణించింది. ఇది సరైనదే. అప్రతిహాత చక్ర అంటే అపజయం లేని చక్రవర్తి మా భర్త అని వర్ణించింది. అపజయం లేని చక్రవర్తి అని అర్థం అప్రతిహాతి చక్ర. ఇక దక్షిణ పదపతి, మా ఆయన దక్షిణాపథానికంతా అధిపతి అని చెప్పింది. అంటే దాదాపుగా దక్షిణాపథం అంటే అర్థము దక్కన్ పీఠభూమిలోని నర్మదా నది నుండి కావేరీ నది వరకు ఉండే మధ్య ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. అంటే దాదాపుగా ఈ ప్రాంతం మధ్య నర్మదా నది కావేరీ నదుల మధ్య ఉండే చాలా ప్రాంతం ఇతని ఆధిపత్యంలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం. దక్షిణాపథానంతా పరిపాలిస్తున్న అధిపతి మా ఆయన అని చెప్పుకుంది. కాబట్టి ఇది కూడా సరైనదే. ఆ శాస్త్రంలోనే కనిపిస్తుంది ఈ పేరు, దక్షిణాపథపతి అప్రతిహత చక్ర. ఇక వీరాసూర అనే పేరుందా అంటే ఈ శాస్త్రంలో తన భర్తని గొప్ప వీరుడుగా గొప్ప సూర్యుడిగా కూడా వర్ణించింది. వీరుడు సూర్యుడు అని కూడా వర్ణించింది. ఇక మల్లకర్ణి అనే పేరుని వర్ణించిందా అంటే ఇది సరైంది కాదు. మరి నాణేగఢ శాస్త్రంలో మొదటి శాతకర్ణికి మల్లకర్ణి అనే పేరు లేదు, నాణేగఢ శాస్త్రంలో లేదు. మరి మల్లకర్ణి అనే పేరు ఎవరికి కలదు అంటే మొదటి శాతకర్ణికే ఉంది, కానీ నాణేగఢ శాస్త్రంలో లేదు. మరి మొదటి శాతకర్ణిని మల్లకర్ణిగా అభివర్ణించింది ఏది అంటే మత్స్య పురాణం. ఏది? మత్స్య పురాణం లేదా పురాణాలు అని చెప్పచ్చు. మత్స్య పురాణాల్లో మొదటి శాతకర్ణి ఏ విధంగా ప్రస్తావించబడ్డాడంటే మల్లకర్ణి లేదా మహన్, మరొక పేరు లేదా మహన్ అని కూడా. మహన్ అంటే గొప్పవాడు అన్నట్టు వర్ణించింది. మహన్ లేదా మల్లకర్ణి అంటే నాణేగఢ శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. మల్లకర్ణి అనే పేరు లేదు, కానీ ఈ పేరు మొదటి శాతకర్ణికే ఉంది. ఏ శాస్త్రంలో మల్లకర్ణిగా ప్రస్తావించబడ్డాడంటే పురాణాల్లో. ఏ పురాణం? మత్స్య పురాణం. ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్. మనం చూస్తే ఆల్రెడీ కొంతమందికి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అన్నీ కరెక్టే అని 1 2 3 4 కొంచెం ఆలోచించుకుంటా కానీ ఆన్సర్ చేయొచ్చు, కరెక్టే. కానీ ఇందులో నాణేగఢ శాస్త్రంలో అని ఇచ్చాడు కాబట్టి నాణేగఢ శాస్త్రంలో క్రింది విధంగా వర్ణించిందన్నప్పుడు ఈ 3 మాత్రమే నాణేగఢ శాస్త్రంలో ఉంది. మల్లకర్ణి అనే పేరు నాణేగఢ శాస్త్రంలో లేదు. ఎందులో ఉంది అంటే మత్స్యపురాణం. దీన్ని బట్టి ఆన్సర్ ఏది పెట్టచ్చు? 1 2 3 మాత్రమే సరైంది. డి ఆన్సర్ 1 2 3 మాత్రమే సరైంది. ఓకే, ఇక మరొకటి చూద్దాం. హలుడు సింహల యువరాణి లీలావతిని సప్త గోదావరిలో వివాహం ఆడాడని తెలుపుతున్నది. హలుడు సింహల యువరాణి లీలావతిని సప్త గోదావరిలో వివాహమాడాడని తెలుపుతున్నది ఏది అని అడిగాడు. బృహత్కథ, గాథా సప్తసతి, అముదకం, లీలావతి ప్రణయం అనే గ్రంథాలు ఇచ్చాడు. ఇది ఈజీ క్వశ్చన్, దాదాపుగా చాలామంది ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ అయితే హలుడు సింహల యువరాణి లీలావతిని సప్త గోదావరిలో వివాహమాడని తెలుపుతున్నది ఏది అన్నప్పుడు ఇంపార్టెంట్ లీలావతి ప్రణయము. కొంచెం ఈజీగా అనిపిస్తుంది కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ క్వశ్చన్. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు గాథా సప్తసతి అనుకోవచ్చు, ఆయన రచించిన గ్రంథం. కానీ ఆయన రచించిన గ్రంథంలో లేదు. ఆయన ఆస్థానంలో ఉండే వ్యక్తే కుతూహలుడు అనే వ్యక్తి. ఈ కుతూహలుడు రచించిన గ్రంథమే ఇది. కుతూహలుడు హలుడు అతని ఆస్థానంలో ఉండే వ్యక్తి కుతూహలుడు. అలా కుతూహలుడు రచించిన గ్రంథం
లీలావతి ప్రణయం ఏ భాషలో ఉంది అంటే వెరీ ఇంపార్టెంట్, ప్రాకృత భాషలో ఉంది. ఏ భాష? ప్రాకృతంలో ఉంది. హలుడు శాతవాహన రాజుల్లో ఎన్నవ శాతవాహన రాజు అంటే వెరీ ఇంపార్టెంట్, 17వ శాతవాహన రాజు. ఈ హలుడే కవిరాజు అని కవి వత్సలుడు అని పిలువబడ్డాడు. కవి వత్సలుడు అంటే అనేక మంది కవులను కవయిత్రులను ఆదరించిన వాడు అని అర్థం. కవిరాజు కవి వత్సలుడు అని పిలుస్తారు. మరి అతని ఆస్థానంలో అనేక మంది కవులు కవయిత్రులు ఉన్నారంట. అందులో మనకు ప్రస్తావించబడిన వ్యక్తి కుతూహలుడు లీలావతి ప్రణయం అనే గ్రంథం రాశాడు. ఇందులో ఆయన ఏం చెప్పాడంటే, హలుడు సింహళ యువరాణిని ఎత్తికెళ్ళి సప్త గోదావరి ప్రాంతంలో ఒక శివాలయంలో వివాహం ఆడాడని చెప్పింది. అంటే శాతవాహనుల కాలంలో దేవాలయాలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం లీలావతి ప్రణయం. అయితే త్రవ్వకాల్లో వీళ్ళ కాలం నాటి దేవాలయాలు అయితే స్పష్టంగా బయటపడలేదు, కానీ గ్రంథాల్లో మాత్రం వీళ్ళ కాలంలో దేవాలయాలు ఉన్నట్టు ఉంది. ఇందులో ఏముంది అంటే, సింహళ యువరాణి లీలావతిని సప్త గోదావరి ప్రాంతంలో హలుడు ఎత్తికెళ్ళి ఆమెను సప్త గోదావరి ప్రాంతంలో వివాహం ఆడాడని ఉంది. ఎక్కడ? భీమేశ్వరాలయం అనే ఒక టెంపుల్లో. భీమేశ్వరాలయం, ఇక్కడ శివుడికి ఒక స్వర్ణ దేవాలయం ఉండేదని, ఆ స్వర్ణ దేవాలయంలోని భీమేశ్వరాలయంలో ఆమెను వివాహం ఆడాడని తెలుపుతున్నది లీలావతి ప్రణయం. మరి ఈ సప్త గోదావరి ప్రాంతం ఏ ప్రాంతంగా చరిత్రకారులు గుర్తించారంటే, తూర్పు గోదావరి జిల్లాలో ఉండే ప్రాంతంగా గుర్తించారు. ఈస్ట్ గోదావరిలోని సప్త గోదావరిగా, అంటే గోదావరి నది బంగాళాఖాతంలో కలిసేటప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో 7 పాయలుగా చీలిపోతుంది. ఆ 7 పాయలనే సప్త గోదావరి అంటారు. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ వంటి పేర్లతో మొత్తం 7 పాయలుగా చీలిపోతుంది. ఆ పాయల ప్రాంతంలోనే సప్త గోదావరి అని చెప్తారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ద్రాక్షారామం అనే గ్రామంలో సుప్రసిద్ధమైన టెంపుల్ ఉంది. అదే భీమారామం అని పిలుస్తారు. భీమేశ్వరుడు అక్కడ పూజలు అందుకుంటున్నాడు. అలా తర్వాత కాలంలో అక్కడ అద్భుతమైన టెంపుల్ తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మితమైంది. అది ఇప్పుడు ద్రాక్షారామం ఆలయంగా లేదా భీమారామం పేరుతో సుప్రసిద్ధంగా విరాజిల్లుతోంది. అది తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మితమైంది. అంటే అంతకుముందే శాతవాహనుల కాలంలోనే ఇక్కడ టెంపుల్ ఉంది అని చెప్పిన గ్రంథం ఏది అంటే లీలావతి ప్రణయం. ఆన్సరు ఇది సరైంది. ఇక బృహత్కథ అనేది వీళ్ళ కాలంలో వెలువడిన గ్రంథమే. ఎవరు రచించారంటే బృహత్కథ ఇది పైశాచి ప్రాకృతంలో రచించబడిన ఏకైక గ్రంథం. భారతదేశ చరిత్రలో పైశాచి ప్రాకృతంలో ఉన్న గ్రంథం ఇదొకటే కనిపిస్తుంది. పైశాచి ప్రాకృతం. ప్రాకృతంలో ఒక ఉపభాష పైశాచి ప్రాకృతం. ఉపభాష ప్రాకృతంలో మాగధి ప్రాకృతము, అర్ధమాగధి ప్రాకృతము, పైశాచి ప్రాకృతము, పాలి ప్రాకృతము, ఇలా కొన్ని ఉపభాషలు ఉన్నాయి. అందులో ఒకటి పైశాచి ప్రాకృతం. దీన్ని బృహత్కథ అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే గుణాఢ్యుడు అనే వ్యక్తి రచించినట్టు తెలుస్తోంది. గుణాఢ్యుడు రచించాడు. ఇది అందరికీ తెలిసిందే. గుణాఢ్యుడు రచించాడు. కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. మళ్ళీ దానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు విశ్లేషణ చూద్దాం. ఇంకా గాథా సప్తశ అద్భుతమైన గ్రంథం ప్రాకృత భాషలో ఉంది. ప్రాకృతంలో ఉంది. దీన్ని రచించింది హలుడే రచించాడు. ప్రాకృతం. అమదుకం అనేది కూడా. అయితే ఈ 3 వీళ్ళ కాలంలో వెలువడిన గ్రంథాలు, రచించబడిన గ్రంథాలు. అమదుకం తర్వాత కాలంలో రచించబడిన గ్రంథం. ఇది దీనికి సంబంధించిన గ్రంథం అయితే కాదు, వీళ్ళ కాలం నాటి సంబంధించిన గ్రంథం అయితే కాదు. అయితే సరైన ఆన్సర్ మాత్రం లీలావతి ప్రణయం ప్రాకృతంలోనే ఉంది. వీళ్ళ కాలంలో ప్రాకృత భాష, అల్లుడి కాలము ప్రాకృత భాషకు స్వర్ణయుగం అంటారు. స్వర్ణయుగం. ఇక మరో క్వశ్చన్ చూద్దాము. సరికాని జత ఏది అని అడిగాడు. ఇది కూడా శాతవాహనులకు సంబంధించిన అంశమే. కుండిన నగరము సరికాని జత ఏది అని అడిగాడు. కుండిన నగరము విదర్భ, అకర విదిశ, ములక పైఠాన్, అనూప ఉజ్జయిని. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, శాతవాహనుల కాలంలో గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన రాజ్యాలు, వాటి ముఖ్య పట్టణాలు జత చేయండి అన్నట్టు తెలుస్తోంది. చూద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల్లో 23వ శాతవాహన రాజు. అనేక విజయాలు సాధించి శాతవాహన రాజ్యాన్ని దాదాపుగా ఉత్తరాన రాజస్థాన్ నుండి
దాదాపుగా దక్షిణాన కడలూరు వరకు, తమిళనాడులోని కడలూరు వరకు విస్తరింపజేశాడు. మరియు తూర్పు పడమరలో బంగాళాఖాతం, అరేబియా సముద్రం మధ్య అతని సామ్రాజ్యం విస్తరించింది. అనేక రాజ్యాలు కనిపిస్తాయి. అందులో ఒకటి విదర్భ రాజ్యం మహారాష్ట్రలో ఉంది. విదర్భ గౌతమీపుత్ర శాతకాన్ని జయించిన రాజ్యాలలో ఒకటి. ఈ పేర్లన్నీ మనకు వాళ్ళ తల్లి గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాస్త్రంలో ఈ రాజ్యాల పేర్లు, వాటి ముఖ్య పట్టణాలు కూడా కొన్ని కనిపిస్తాయి. మరి విదర్భ రాజ్యానికి అప్పట్లో, విదర్భ ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, అప్పట్లో విదర్భ అనే రాజ్యం వీళ్ళ సామ్రాజ్యం కింద గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి కొండిన నగరం కేంద్రం అని కరెక్టా కాదా అంటే ఇది కరెక్టే. నాడు విదర్భకు ముఖ్య నగరంగా కొనసాగింది కొండిన నగరం అనే ప్రాంతం. ఇది సరైందే. కొండిన నగరం శాతవాహన సామ్రాజ్యంలో ఈ క్రింది ఏ రాజ్యానికి కేంద్రం అంటే విదర్భ రాజ్యం. ఇక అకర అనే ప్రాంతము మధ్యప్రదేశ్లో, విదర్భ మహారాష్ట్ర. ఇక అకర మధ్యప్రదేశ్ అకర అనేది ఇది కూడా గౌతమిపుత్ర శాతకాన్ని జయించిన రాజ్యంలో ఒకటి. దీనికి విదిశ పట్టణం అని ఇచ్చాడు, ఇది కూడా కరెక్టే. ఇది మధ్యప్రదేశ్లో ఉండేది, మధ్యప్రదేశ్లో విదిశ. అకర రాజ్యపు ముఖ్య పట్టణం ఏది అంటే విదిశ. అకర రాజ్యపు ముఖ్య పట్టణం ఇది. అకర అనేది రాజ్యం, దాని ముఖ్య పట్టణం విదిశ. విదర్భ అనేది రాజ్యం, దాని ముఖ్య పట్టణం కొండిన నగరం. ఇక ములక రాజ్యం. ములక ముఖ్య కేంద్రము పైఠాన్ అని ఇచ్చాడు. సరైందా కాదా అంటే సరైందే. పైఠాన్ లేదా ప్రతిష్టానపురం. శాతవాహనుల రాజధాని కూడా ప్రతిష్టానపురమే. తర్వాత వాళ్ళు చివరిలో 24వ శాతవాహన రాజు కాలం నాటికి రాజధానిని ధాన్యకటకం లేదా ధరణికోట అనే ప్రాంతానికి మార్చుకుంటారు. మొదట శాతవాహన సామ్రాజ్యం ఆవిర్భవించడానికి ముందే ములక అనే ప్రాంతానికి కేంద్రంగా ఉన్నది ఏదంటే పైఠాన్. తర్వాత శాతవాహనులు ఈ ములక ప్రాంతాన్ని జయించి మొత్తం తన సామ్రాజ్యానికే ప్రతిష్టానపురం లేదా పైఠాన్ని రాజధానిగా చేసుకున్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో ఉండే ప్రాంతం. ఇది కూడా సరైనదే. ఇక అనూప ఇంకా దీన్ని బట్టి ఇది రాంగు అన్నట్టు తెలుస్తుంది. అనూప ఇది మధ్యప్రదేశ్లో ఉండే ఒక రాజ్యం అనూప. దీని రాజధాని ఉజ్జయిని అని ఇచ్చాడు, ఇది రాంగు. దీని రాజధాని ఏది అంటే అనూప రాజ్యపు రాజధాని మాహిష్మతి పట్టణం. ఏది? మాహిష్మతి పట్టణము అనూప రాజ్యపు రాజధాని. ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్లోని నర్మదా నదిపై ఉండే పట్టణమే మాహిష్మతి రాజ్యం. దానికి కేంద్రము అనూప అనే పట్టణం. అనూప అనేది ఒక పట్టణం, దానికి రాజ్యము, దాని మాహిష్మతి రాజ్యపు రాజధానిగా ఉండేది అనూప పట్టణం. మధ్యప్రదేశ్లో నర్మదా నదిపై ఉండేది. ఇది గతంలో కూడా మనకు అడిగాడు, గతంలో గ్రూప్ 2లో అడిగాడు. అంటే ఇట్లా అడగలేదు కానీ అనూప మాహిష్మతి పట్టణం ఈ క్రింది ఏ రాజ్యానికి రాజధానిగా ఉండేది అని గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. అందులో అనూప, అకర, అవంతి, విదర్భ వంటివి ఆప్షన్లో కనిపిస్తాయి. ఇక్కడ ఆన్సర్ అయితే అనూప. ఇక ఉజ్జయిని శాతవాహన సామ్రాజ్యంలో భాగంగా కొనసాగుతూ వచ్చింది. దీనికి ఉజ్జయిని పట్టణం దేనికి రాజధానిగా ఉండేది అంటే అవంతి అనే పట్టణానికి రాజధానిగా ఉండేది. అవంతి అనే రాజ్యానికి కేంద్రమే ఉజ్జయిని పట్టణం. అవంతి అనే రాజ్యానికి కేంద్రం ఉజ్జయిని పట్టణం. ఇది కూడా ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్. కాబట్టి అనూప ముఖ్య పట్టణం ఉజ్జయిని కాదు. అనూప పట్టణం ఏ రాజ్యానికి కేంద్రంగా ఉండేదంటే మాహిష్మతి రాజ్యం. ఈ రెండు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. ప్లస్ అకర అనేది కూడా మధ్యప్రదేశ్. మిగతా రెండు మహారాష్ట్ర ప్రాంతంలో. ఇలా గౌతమిపుత్ర శాతకర్ణి చాలా ప్రాంతాలు జయించడం. తర్వాత మళ్ళీ మనకు టచ్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగాడు. రాజు దాన శాస్త్రాలు రచించే అధికారి పట్టికపాల అని, ధాన్య రూపంలో శిస్తును భద్రపరిచే అధికారి బాండాగారి కానీ, కోట రక్షకుడు ప్రతిహార అని, సైనిక నిర్వహణ అధికారి అంటే సైనిక మంత్రి హిరణ్యక అని ఇచ్చాడు. అంటే ఇక్కడ బాగా గమనించండి. క్రింది వాటిలో సరైనవి ఏమైనా అడిగాడు. సరైనవి గమనిస్తే సరికానివేవో తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్, రాజు దాన శాస్త్రాలు రచించి, ఇది శాతవాహనుల కాలం నాటి పరిపాలనకు సంబంధించిన క్వశ్చన్. రాజు దాన శాస్త్రాలను రచించే అధికారిని పట్టికపాల అంటారంట. కరెక్టా కాదా అంటే సరైనదే. పట్టికపాల అని పిలిచేవారు. రాజు శాతవాహనుల కాలంలో చక్రవర్తి లేదా రాజు ఎవరికైనా బ్రాహ్మణులకో లేకంటే బౌద్ధులకో లేదా జైన మతస్థులకో ఎవరికైనా భూమిని కానీ ధనాన్ని కానీ
గ్రామాలను కానీ దానంగా ఇస్తే దాన్ని రచించే అధికారి, వాటిని లిఖించే అధికారిని పట్టికపాల అంటారు. మొత్తం దాన శాసనాలన్నీ ఇతను ఆధ్వర్యంలోనే ఉంటాయి. అలా పట్టికపాల కరెక్టే. ఇక ధాన్య రూపంలో శిస్తును భద్రపరిచే అధికారి భాండాగారిక. భాండాగారిక అంటే ఖజానా అధికారి. ఇక్కడ ధాన్య రూపంలో శిస్తును భద్రపరిచే అధికారి అన్నాడు, కరెక్టే. ధాన్య రూపం, ధాన్యం అంటే పండించిన పంటలో అప్పట్లో శాతవాహనుల కాలంలో పంట ఎలాగైనా పంటని శిస్తు రూపంలో చెల్లించాల్సి ఉండేది. అది ధన రూపంలో అన్న చెల్లించవచ్చు, ధాన్య రూపంలోనే చెల్లించవచ్చు. అంటే పంట పండించిన తర్వాత పంటని అమ్మి అన్న ట్యాక్స్ కట్టాలి, లేకుంటే పంట రూపంలో అన్న ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. ఎంత శాతం ఉండేది కట్టాల్సి ఉండేది అంటే శిస్తు 1/6 వంతు కట్టాల్సి ఉండేది. 1/6 వంతు పండించిన పంటని 1/6 వంతు అంటే 16.6%. 16.6% అంటే 100 బస్తాలు పండితే 16.6 బస్తాలు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టాలి. దాన్ని భద్రపరిచే అధికారి ఎవరంటే అదంతా భద్రపరిచే అధికారి పేరు భాండాగారిక, కరెక్టే. = కోశాధికారి. ఇక కోట రక్షకుడు ప్రతిహారాన్ని ఇచ్చాడు, ఇది కూడా కరెక్టే. వీళ్ళ కాలంలో చాలా పట్టణాలు ఉండేటివి. ప్రతి పట్టణానికి కోట ఉండేది, కేంద్రంగా కోట ఉండేది. అలా కోటలను రక్షించడానికి ప్రతిహారులు అనే ఉద్యోగులు నియమించేవారు. కాబట్టి ఇది కోట రక్షకుడు ప్రతిహార = కరెక్టే. ప్రతిహార అనే పదానికి సరైన అర్థం ద్వారపాలకులు అని అర్థం. లక్ష్మణుడి యొక్క వారసుడిగా వాళ్ళ అన్నకు ఎప్పుడు ద్వారపాలకుడిగా, అన్నకు చేదోడు వాదుడుగా అండగా ఉన్న వ్యక్తి లక్ష్మణుడు. అలా ప్రతిహారులు అనగా ద్వారపాలకులు అని అర్థం. ఇలా ప్రతిహార వంశం తర్వాత కాలంలో కూడా ఒకటి మధ్యయుగంలో భారతదేశ చరిత్రలో కనిపిస్తుంది, ప్రతిహారులు అనే రాజవంశం. ఇక్కడ ప్రతిహారులు అంటే కోట రక్షకులు, సరైందే. ఇక సైనిక నిర్వహణ అధికారి హిరణ్యక అని ఇచ్చాడు, ఇది సరైంది కాదు. సైనిక నిర్వహణ అధికారి అంటే సైనిక మంత్రిని హిరణ్యక అని పిలిచారన్నారు, ఇది కాదు. మరి ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటి అంటే ఈ 1, 2, 3 సరైనవి. ఇది సరైన ఆన్సర్. మరి ఇక్కడ సైనిక నిర్వహణ అధికారిని ఏమని పిలుస్తారంటే శాతవాహనుల కాలంలో సైనిక శాఖ మంత్రిని లేదా సైనిక నిర్వహణ అధికారిని మహాతలవర లేదా మహాతరక అని పిలిచేవారు. మహాతలవర లేదా మహాతరక అని పిలిచేవారు. ఎవరిని? సైనిక మంత్రిని. ఇక్కడ మరి హిరణ్యక అంటే ఎవరు అంటే హిరణ్యక = ఇతని కోశాధికారి. ఇతను కూడా కోశాధికారి. వీళ్ళిద్దరూ భాండాగారిక కోశాధికారి, ఇతను కూడా కోశాధికారి. అయితే మరి ఇక్కడ హిరణ్యక ఎవరు అంటే ఈ హిరణ్యక అనే వ్యక్తి ధన రూపంలో శిస్తును భద్రపరిచే కోశాధికారి. ఏ రూపంలో? ధన రూపంలో శిస్తును భద్రపరిచే అధికారి ఎవరు? హిరణ్యక. అంటే ఇక్కడ సైనిక నిర్వహణాధికారి హిరణ్యక కాదు. ఆన్సరు మహాతలవర అయితే కరెక్ట్ అయ్యేది. కాబట్టి 1, 2, 3 సరైనవి, 4వది సరికాదు. ఇది ఆన్సర్ బి. ఓకే, ఇక మన క్వశ్చన్ చూద్దాం. శాతవాహనుల మొత్తం మన టెస్ట్ సిరీస్లో ప్రతి టాపిక్ పైన క్వశ్చన్స్ మారుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి విశ్లేషణ వచ్చినప్పుడు ఇంకా కొన్ని దాంట్లోకి ఇంకా విశ్లేషణ వస్తూనే ఉంటుంది. మరి టెస్ట్ సిరీస్లో ఇక్కడ లేని క్వశ్చన్ అక్కడ వస్తుంది, దానికి రిలేటెడ్గా విశ్లేషణ వచ్చినప్పుడు ఒక 4-5 క్వశ్చన్స్ బాగా గమనించిన ప్రతిదానికి కనీసం ఒక 4 నుంచి 5-6 క్వశ్చన్స్ టచ్ అవుతున్నాయి. 75 క్వశ్చన్స్ = ఒక 5-6 క్వశ్చన్స్తో అనుకుంటే సుమారుగా 500 ఈజీగా వస్తాయి. అలా ఒక 5 టెస్ట్ సిరీస్లు చేస్తే దాదాపుగా ఓవరాల్గా మనకి ఒక 2000 నుంచి 3000 క్వశ్చన్స్ దగ్గర కవర్ అయిపోతాయి. కనీసం ఒక 2000 పైనే టచ్ అవుతాయి క్వశ్చన్స్. టోటల్గా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఒక 3,000 క్వశ్చన్స్ దగ్గర మనకు కవర్ అవుతాయి. 2000 నుంచి 3000 పైగా. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా డిఫరెంట్ క్వశ్చన్స్. శాతవాహనుల సాంఘిక, ఆర్థిక, మత విషయాలకు సంబంధించి అంటే శాతవాహనుల కాలం నాటి సామాజిక విషయాలు, ఆర్థిక విషయాలు, మతపరమైన విషయాలకు సంబంధించి సరైనవేవి అని అడిగాడు. అంటే సమాజం, ఆర్థికం అండ్ మతం. ఫస్ట్ వన్ చూద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణి విదేశీ తెగవారైన శకులను భారతీయ సమాజంలో కలవడానికి అడ్డుకున్నాడని నాసిక్ శాసనం తెలుపుతోంది. అంటే ఇది సమాజం సంబంధించిన క్వశ్చన్. సమాజం అంటే సాంఘిక పరిస్థితులు ఉన్నట్టు. ఇది కరెక్టా కాదా అంటే
ఇది సరైనదే. విదేశీ తెగవారైన శకులే కాదు, శకులు విదేశ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత పశ్చిమ మధ్య వాయువ్య భారతదేశాలను ఆక్రమించి పరిపాలించిన విదేశీయుల్లో ఒకరు శకులు మరియు మరొకరు పార్థియన్లు మరియు ఇండో గ్రీకులు వీళ్ళు ఎవ్వరూ భారతీయ సమాజంలో కలవకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించినాడు అని వాళ్ళ తల్లి గౌతమి బాలాశ్రీ ప్రస్తావించింది. అంటే భారతీయ సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ ఉంది ఎప్పటి నుంచో. ఈ విదేశీయులు భారతదేశ భూభాగాలను ఆక్రమించి పరిపాలించిన తర్వాత వీళ్ళు కూడా భారతీయ సమాజంలో కలిసిపోయి మేము కూడా క్షత్రియులు, బ్రాహ్మణులు అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే భారతీయ సమాజంలో గౌరవాన్ని పొందాలంటే ఉన్నత కులాలై ఉండాలి, ఉన్నత వర్ణం చెందిన వారై ఉండాలి. అంటే బ్రాహ్మణులైనా ఉండాలి, క్షత్రులైనా ఉండాలి. అందుకే వీళ్ళు భారతీయ సమాజంలో కలిసిపోవడానికి మేము కూడా బ్రాహ్మణులమే, మేము కూడా క్షత్రియులమే అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే దీన్ని సహించలేకపోయాడు గౌతమిపుత్ర శాతకర్ణి. వాళ్ళమ్మ తెలిపింది, మా కొడుకు విదేశీయులు భారతీయ సమాజంలో కలవకుండా, అంటే బ్రాహ్మణులు క్షత్రియులుగా కాకుండా చెప్పుకోకుండా ఉండడానికి, అంటే మేము కూడా గొప్పవాళ్ళు మీతో సమానమని కలవకుండా ఉండడానికి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు అని వాళ్ళమ్మ తెలిపింది. ఏ శాస్త్రంలో? నాసిక్ ప్రాకృతంలో వేయించిన శాస్త్రంలో గౌతమి బాలాశ్రీ. కాబట్టి ఇది సరైందే. ఇక శాతవాహన రాజులు తమ పేర్లకు ముందు మాతృ సంజ్ఞలను ధరించడం బహుభార్యత్వంకు నిదర్శనమని ఉంది. కరెక్టా కాదా అంటే వెరీ ఇంపార్టెంట్, కరెక్టే. ఇది కూడా సామాజిక విషయాలకు సంబంధించిన అంశమే, సమాజానికి సంబంధించిన అంశం. శాతవాహన రాజులు తమ పేర్లకు ముందు మాతృసంజ్ఞలను ధరించడం బహుభార్యత్వంకు నిదర్శనం. కరెక్టే. మరి మాతృసంజ్ఞలు అంటే తల్లి గోత్రం పేరును తమ పేరు ముందు జోడించుకునే సాంప్రదాయం శాతవాహనుతోనే భారతదేశంలో స్టార్ట్ అయింది. అది కూడా మొట్టమొదట ఏ శాతవాహన రాజుతో అంటే 23వ శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. షార్ట్కట్లో GPS అని చెప్పచ్చు. GPS గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది యాక్చువల్గా అయితే పేరు శాతకర్ణి. ఈయన నేను పలానా తల్లి యొక్క కుమారుణ్ణి అని చెప్పుకోవడానికి ప్రయత్నించాడంట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే అప్పట్లో బహుభార్యత్వం ఉంది అని చెప్పడానికి నిదర్శనం. ఎగ్జాంపుల్, వీళ్ళ తండ్రి శివస్వాతి, ఆయనకి భార్యల్లో ఒక ఆమె గౌతమి బాలాశ్రీ. మరి ఈ శాతకర్ణి అనే వ్యక్తి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజు ఎవరు అంటే అందరికీ తెలుస్తుంది. చక్రవర్తి ఖచ్చితంగా అందరూ గుర్తించుకుంటారు. ప్రజలకందరికీ చక్రవర్తి పేరు లేదంటే రాజు పేరు ఐడియా ఉంటుంది. కానీ చక్రవర్తి యొక్క భార్యకు ఒకరికే పట్టపురాణి హోదా ఉంటుంది. ఒక 5-6 మంది భార్యలు ఉన్నారనుకో, పట్టపురాణి హోదా ఉండేది ఒకరికి మాత్రమే. అంటే పట్టపురాణి అంటే చక్రవర్తితో పాటు సింహాసనం మీద కూర్చునే రాణిని పట్టపురాణి అంటారు. అంటే పట్టాభిషేకం రాజుతో పాటు రాణి కూడా జరుగుతుంది, పట్టపురాణి అంటారు. అందరికీ అవకాశం ఉండదు. ఆ పట్టపురాణి యొక్క కుమారులకే సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం ఉంటుంది. మరి ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ పేరుని తన పేరులో జోడించుకున్నాడు. అంటే దీని అర్థమే వాళ్ళ నాన్నకి చాలామంది భార్యలు ఉండి ఉంటారు. నేను ఫలానా భార్య కుమారుణ్ణి అని చెప్పుకోవడానికి ఈ పని చేసి ఉండవచ్చు. నేను పలానా తల్లి యొక్క కుమారుని, మా నాన్న అయితే ఇతనే అందరికీ తెలుసు, కానీ మా నాన్నకు చాలామంది భార్యలు ఉన్నారంటే రాణులు చాలామంది ఉంటారు కదా. ఈ రాణుల్లో ఏ రాణి కుమారుడో తెలియపరచడం కోసం ఇతను ఈ విధంగా తన పేరు ముందు తన తల్లి యొక్క గోత్రాన్ని జోడించుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ అమ్మ గోత్రం గౌతమి గోత్రం, బాలాశ్రీ ఆమె పేరు గౌతమి బాలాశ్రీ. అలా ఇతను గౌతమి అనే గోత్రాన్ని కలిగిన ఆమె యొక్క కొడుకుని అని చెప్పుకున్నాడు. అంటే అప్పట్లో బహుభార్యత్వం ఉందని చెప్పడానికి నిదర్శనం. ఇది కరెక్టే అని చెప్పచ్చు, బహుభార్యత్వంకు నిదర్శనంగా చెప్పచ్చు. నేను పలానా తల్లిని అని ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియపరచడం కోసం, లేదంటే మా నాన్నకు చాలామంది భార్యలు అంటే నాడు బహుభార్యత్వం ఉంది, మా నాన్న యొక్క భార్యల్లో నేను పలానా తల్లి కుమారుడు అని చెప్పుకోవడానికి ఇతను ఆ విధంగా ధరించి ఉండొచ్చు. తర్వాత ఈయన వారసులు దీన్ని కంటిన్యూ చేశారు.
వీళ్ళ వారసులు కూడా అదేవిధంగా తల్లి యొక్క గోత్రనామాన్ని తమ పేరులో జోడించుకోవడం కంటిన్యూ చేశారు. దీన్ని తర్వాత వీళ్ళ తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు కూడా కంటిన్యూ చేశారు. కాబట్టి రెండవది కూడా కరెక్టే. ఇక నేచురల్ హిస్టరీ గ్రంథంలో రోమ్ భారతదేశాల మధ్య జరిగే వ్యాపారం గురించి బ్రోచ్ రేవుపట్నం ద్వారా జరిగిన ఎగుమతులు దిగుమతుల గురించి ప్రస్తావన కలదు అని అడిగాడు. ఎస్, వెరీ గుడ్. ఇది ఆర్థిక అంశానికి సంబంధించిన అంశం. అద్భుతమైన క్వశ్చన్. నేచురల్ హిస్టరీ గ్రంథం ఎవరు రచించారంటే ప్లీనీ అనే వ్యక్తి రచించాడు. ప్లీనీ రచించాడు. అద్భుతమైన గ్రంథం. రోమ్ భారతదేశాల మధ్య జరిగే వ్యాపారం గురించి ఉంది అని ఇచ్చాడు. కరెక్టే. రోమ్ భారతదేశాల మధ్య ఉండే వ్యాపారం గురించి ప్రస్తావన ఉంది. అందులో ముఖ్యంగా ఏ రేవుపట్నం ద్వారా జరిగే వ్యాపారం ఉంది అంటే గుజరాత్లోని బురగచ్చ లేదా బ్రోచ్. ప్రాచీన కాలంలో ఈ బ్రోచ్కి ఏమైనా పిలిచేవారంటే బురగచ్చ అని, లేదా భారీ గజ అని పిలిచేవారు. దేనికి? బ్రోచ్కి. ఆధునిక కాలంలో బ్రోచ్ అంటున్నారు. శాతవాహనుల కాలంలో బురగచ్చ లేదా బ్రోచ్. ఈ రేవుపట్నం గురించి చాలా గ్రంథాలు, నేచురల్ హిస్టరీనే కాదు, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్స్ అనే గ్రంథంలో, ది గైడ్ టు జియోగ్రఫీ అనే టాలమీ రచించిన గ్రంథంలో కూడా ఉంది. అయితే బ్రోచ్ రేవుపట్నం ద్వారా జరిగే రోమ్కి ఇండియాకు జరిగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి తెలిపే గ్రంథం. కరెక్టే. ఇది అంటే ఎగుమతులు దిగుమతుల గురించి ప్రస్తావన కలదు అని ఇచ్చాడు. కరెక్టే. ఈ నేచురల్ హిస్టరీ గ్రంథం ద్వారా రోమ్ ఇండియాల మధ్య జరిగే వ్యాపారం, అటు శాతవాహనులతో ఉత్తర భారతదేశంలో కుషానులతో విస్తృతంగా జరిగిన వ్యాపారం గురించి ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని వస్తువులకి రోమ్ మార్కెట్లో 100 రెట్లు విలువ పలికేదని కూడా తెలిపింది. ఏది అంటే నేచురల్ హిస్టరీ గ్రంథంలో ప్లీనీ తెలిపాడు. భారతదేశంలో కొనుగోలు చేసే వస్త్రాలు ఐరోపా రోమ్ మార్కెట్లో 100 రెట్లు విలువ ఉండేదని చెప్పాడు. ఎక్కువగా రోమ్ దేశానికి ఏవి ఎగుమతి అయ్యేవంటే భారతదేశం నుంచి వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. ఏ వస్త్రాలు అంటే పట్టు ప్లస్ నూలు వస్త్రాలు. పట్టు వస్త్రాలు ఎక్కువగా దిగుమతి చేసుకున్నారు రోమ్. దీనివల్ల రోమ్ దేశంతో భారతదేశానికి విస్తృతంగా వ్యాపారం జరగడం వల్ల ఆ దేశంలో మన వస్త్రాల యొక్క దిగుమతులకు ప్రతిఫలంగా ఏం చెల్లించారంటే బంగారం, వెండి. దీంతో టన్నుల కొద్దీ భారతదేశానికి బంగారం ప్రవహించింది. దాని గురించి కూడా చెప్పింది నేచురల్ హిస్టరీలో ప్లీనీ. భారతదేశంతో వ్యాపారం ఆపండ్రా, భారతదేశంతో ఎక్కువగా వ్యాపారం చేస్తూ ఉన్నారు, దీనివల్ల వాళ్ళ దేశంలోని వస్త్రాలన్నీ మన దేశంకి అంటగడుతున్నారు. మన దేశస్తులు వాళ్ళ వస్త్రాలు చూసి ధరించాలనే ఉత్సాహంతో పెద్ద మొత్తాన్ని ధనాన్ని అంతా తగలబెట్టి ఆ వస్త్రాలు ధరిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్త్రాల కోసం కాయలు కట్టేలా ఎదురు చూస్తున్నారని, ఆ వస్త్రాలు వస్తేనే వాటిని మంచి ధరలకు ఎంత రేట్ అయినా పెట్టుకొని వాటిని ధరించి టింగురంగాన్ని రోమన్ వీధుల్లో తిరిగేవారు అని మహిళలపై అక్కసుని, అంటే వెళ్ళగక్కిన వ్యక్తి ఎవరంటే ప్లీనీ. అంటే భారతదేశంతో వ్యాపారం చేయొద్దండి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి. విస్తృతంగా వ్యాపారం చేయడం వల్ల మన దిగుమతులేం వాళ్ళ దేశానికి పెద్ద ఎత్తున పోవడం లేదు. ఏదో రోమన్ శైలి కుండలు కొన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి వాళ్ళ ఎగుమతులకు ప్రతిఫలంగా మనం అంతా బంగారం వెండి ఇస్తున్నాం. మన రోమ్ దేశంలో ఉండే బంగారం వెండి అంతా ఖాళీ అవుతుంది. ఇలాగే చేసినట్టయితే, ఇలాగే భారతదేశంలో నిరంతరం వ్యాపారం చేసినట్టయితే రోమ్ ఖచ్చితంగా ఆర్థికంగా దెబ్బతిని దివాలా తీసే పరిస్థితి ఉంటుంది అని రోమన్ అసెంబ్లీలో మొత్తుకున్న వ్యక్తి ఎవరంటే ప్లీనీ. కానీ రోమన్ ప్రజలు, రోమన్ పరిపాలించే పాలకులు దానిపైన అంత దృష్టి పెట్టలేదు. ఇలా అనుకున్నట్టే ఆయన చెప్పినట్టే తర్వాత కాలంలో ఇండియాతో వ్యాపారం జరిపి రోమన్ దేశంలో ఉండే బంగారు వెండి నాణ్యాలు భారతదేశానికి వెల్లువలా ప్రవహించాయి. అనుకున్నట్టే నిదానంగా రోమ్ దేశం ఆర్థికంగా దివాలా తీసి పతనమైపోయింది. ఇది కూడా కరెక్టే. ఇంకా మరొకటి, గాథా సప్తశతి గ్రంథంలో శైవ వైష్ణవ దేవతల గురించి, బుద్ధుని పాదపద్మాల గురించి ప్రస్తావన కలదు అని అడిగాడు. గాథా సప్తశతి ఎవరు రచించారని చెప్పాము, ఇంతకుముందే వచ్చింది, హరుడు రచించాడు. ఈ గ్రంథంలో శైవ వైష్ణవ దేవతల పేర్లు, బుద్ధుని పాదపద్మాల పూజ గురించి ప్రస్తావన కలదు ఉంది అని అడిగాడు. పూజ గురించి ప్రస్తావన కలదని అడిగాడు. కరెక్టే. ఇందులో శైవ దేవతల పేర్లు ఉన్నాయి. శైవ దేవతల పేర్లు అంటే శివ, రుద్ర, గణపతి వంటి పేర్లు కనిపిస్తాయి. శివుడి పేరు ఉంది, శివుడి భార్య అయిన గౌరీ దుర్గామాత పేరు ఉంది, ప్లస్ గణపతి పేరు కూడా ఉంది. ప్లస్ వైష్ణవ దేవతలు ఇందులో కేశవ, మాధవ, గోపాల వంటి వైష్ణవ దేవతల పేర్లు కూడా ఎందులో కనిపిస్తాయి? గాథా సప్తశతిలో కనిపిస్తాయి. అంటే
లక్ష్మీనారాయణుడి గురించి ప్రస్తావించింది. లక్ష్మీ ప్లస్ నారాయణుడి గురించి, విష్ణు అవతారం, కృష్ణుడి లీలల గురించి, రాధాకృష్ణుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం. అంటే వైష్ణవ దేవతలైన కృష్ణుడు, విష్ణువు, లక్ష్మీనారాయణుడు, రాధా వంటి పేర్లు కనిపిస్తాయి. ప్లస్ బుద్ధుని పాదపద్మాల పూజ. బుద్ధుని పాదపద్మాలంటే బుద్ధుని యొక్క పాదుకలు, అంటే పాదరక్షలను పూజించే ఆచారం నాడు ఉంది అని ఈ గ్రంథంలో తెలిపాడంటే గాథా సప్తశతిలో. అంటే ఇది కూడా సరైనదే. అంటే ఆన్సర్ ఇక్కడ గమనిస్తే పైవన్నీ సరైనవే. 1, 2, 3, 4 అన్నీ సరైనవే, అన్నీ సరైనవే.